నమస్కారం వర్మ గారు. సార్ మీకు ఇలాంటి ఫార్మాలిటీస్ నమస్కారాలు అది మీకు ఇష్టం ఉండదండి. బట్ మా ఫార్మాలిటీ మేము చేయాలి కాబట్టి మా ప్రాసెస్లో వెళ్తాం. ఫస్ట్ టైం మా ఆఫీస్కి వచ్చారు. నా లైఫ్లో ఎప్పుడు నమస్కారం పెట్టలేదు ఇప్పుడు ఎవరికి చేతులు పెట్టి. ఓకే మీ ఐ థింక్ హాయ్ మేబీ దట్స్ ఐఎమ్ గాట్ యూస్ టు దట్. ఎవరు నన్ను హలో అని అనరు, అందరూ నమస్కారం అంటారు. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచుతారు కదా, పెద్దవాళ్ళకి నమస్కారం పెట్టారు లేదా గొప్ప వాళ్ళకి నమస్కారం పెట్టారు. సరేలేండి, ఇంకా అదంతా చెత్త డిబేట్ ఇప్పుడు మనకి ఎందుకని. ఇప్పుడు మీరు అంతా వేరే హార్ట్. అంటే నేను పెద్దవాడిని కాదు అని నా ఫీలింగ్, అందుకే నమస్కారం పెట్టాను అనమాట. మీ ఆఫీస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది సార్. ఫస్ట్ టైం చిన్నగిరికి. క్రెడిట్ గోస్ టు వెంకట గారు. ఇట్స్ వెరీ వెరీ స్టైలిష్ అండ్ ఎస్థెటిక్లీ డన్. సరే, అందరూ కూడా ఒక సిల్లీ క్వశ్చన్ ఉంటుంది. ఈయన ఒక సినిమా దర్శకుడు లేదా సినిమా ప్రొడ్యూసరు లేదా సినిమా టెక్నీషియన్, ఈయనకి ఎందుకు రాజకీయాలు, ఈయనకి రాజకీయాలతో పని ఏంటి? రైట్. నిజానికి దేశంలో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు అవసరం ఉంటుంది. ఏం జరుగుతుంది, మంచి ఎవరు చేస్తున్నారు, చెడు ఎవరు చేస్తున్నారు, మనం ఎవరిని తీసుకోవాలి, ఎవరికి ఓటు వేయాలి, అది ఆలోచన ఉండాలి. బట్ దాని పక్కన పెట్టి ముందు మీకెందుకు రాజకీయాలను అడుగుతారు అందరూ. నీకేమవసరం అయ్యా, నీ సినిమాలు నువ్వు చూసుకో. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే సార్, ఇప్పుడు నాకు అండర్ వరల్డ్ ఎందుకు అసలు, నాకు దెయ్యాలు ఎందుకు, నాకు లవ్ ఎందుకు అంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. కథలన్నీ అన్ని చోట్ల ఉంటాయి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని చోట్ల ఉంటాయి. అప్పుడు నాకు ఒక పర్టికులర్ దాంట్లో ఇంట్రెస్ట్ అనిపించినప్పుడు చేస్తాను. నీకు ఇది ఎందుకు అంటే ఎవరికైనా ఏది ఎందుకు, అది మెయిన్ క్వశ్చన్ అసలు. బట్ మీరు బియాండ్ సినిమా కదా, మీరు కేవలం ఒక సినిమా తీసి వదిలి ఇట్లా సినిమా కన్నా ఎక్కువ ట్విట్టర్లో చేస్తారు కాసేపు. ఇప్పుడు ట్విట్టర్లో అనేది మీరు ఒక కామెంట్ అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్న ఒక సబ్జెక్ట్ మీద, లేకపోతే నాకు వచ్చిన ఒక అవగాహన, లేకపోతే నన్ను ఎవరో ఏదో అంటే దాని మీద ఆన్సర్ ఇవ్వడానికి అదొక కమ్యూనికేషన్ మీడియం అది, యూనో. సో మీరు స్పందించడం అంటే ప్రతి మనిషి పొద్దున్న లేచినప్పటి నుంచి ఎక్కడో ఒక ఏదో ఒకటి స్పందిస్తూ ఉంటాడు. కొంతమందికి ఎక్కువ రీచ్ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ రీచ్ ఉండొచ్చు, అంతే. మీరు ఇంట్లో మీ ఫ్యామిలీతో మాట్లాడినా, వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్తో మాట్లాడినా, మీ ఫ్రెండ్స్తో మాట్లాడినా, మీ ఒపీనియన్ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మీ అభిప్రాయము, మీ అబ్జర్వేషన్ ఏదో చెప్తూ ఉంటారు. అదే నేను చేసేది. బట్ మీరు అప్పుడు నా ఒక్కడికే స్వతంత్రం ఎందుకు ఉండకూడదు చేయడానికి. బట్ మీరు యూజ్ చేసే ఇది ఒక పాయింట్. రెండోది మీ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు సినిమా అనేది మీకు జార్జెస్ మెల్లీస్ ఈ డైరెక్టర్స్ అంటే ఫస్ట్ కెమెరా లూయి లామర్ కనిపెట్టినప్పటి నుంచి అదేంటి, మీకు వేరే 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 జానర్స్ వస్తుంటాయి సినిమాలు. ఆ జానర్స్లో మీకు అడ్వాన్స్మెంట్లో వ్యూహం అనే సినిమా, శపథం అనే సినిమా వరల్డ్లో ఫస్ట్ టైం యాక్చువల్గా జరుగుతున్న పాలిటిక్స్ని సైడ్ బై సైడ్ వస్తుంది సినిమా. అని లక్ష్మీ సెంటర్ కూడా 25 సంవత్సరాల క్రితం జరిగిన కథ, 25, 30 వాటెవర్. లేకపోతే ఇంకోటి ఏదో ఫ్యూచరిస్టిక్ ఎవరు సైన్స్ ఫిక్షన్ తీయచ్చు, లేకపోతే ఇంకోటి ఎవరో తీయచ్చు. క్వింటిన్ టారెంటినో ఏమో నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంటు, చార్ల్స్ మ్యాన్సన్ కిల్లింగ్ అని 1965లో చాలా ఫేమస్ మర్డర్ కేసు అది. టారెంటినో ఏం చేశాడంటే అలా కాకుండా ఇలా జరుగుంటే ఎలా ఉండేది అని సగం ఏమో రియల్గా వెళ్ళి మధ్యలో అసలు నిజం లైఫ్లో జరగని ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ తీసాడు. సో దాంట్లో మీకు ఒక రూల్ అనేది ఉండదు, ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, అది చేయకూడదు అని ఉండదు. సో నాకు వచ్చింది ఐడియా ఫస్ట్ టైం. యాక్చువల్గా ఇప్పుడు మన కళ్ళ ముందు జరుగుతున్న పాలిటిక్స్, మన కళ్ళ ముందు ఉన్న పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథ యాక్చువల్గా సైడ్ బై సైడ్ తీసి అది రిలీజ్ చేద్దామని నాకు ఒక ఐడియా వచ్చింది, విచ్ ఇస్ ద నావెల్టీ ఫ్యాక్టర్. సో అది నేను చెయ్యొచ్చా చేయకూడదా అనే క్వశ్చన్ అడగడానికి ఎవరికి హక్కు లేదు. అది మీరు చెయ్యొచ్చా చేయకూడదు, అది మీ ఇష్టం ఒప్పుకుంటా. బట్ ఇక్కడ ఇంకొక మీరు చెప్పిందంటే 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఫిల్మ్ మేకర్గా ఇప్పుడు జనాలకి క్రేజీ సబ్జెక్ట్ ఇది కాబట్టి తీసుకుని నేను సినిమా చేస్తాను అన్నంత వరకు నో డిస్ప్యూట్. బట్ మీరు బియాండ్ దట్ వెళ్ళి మీరు ఏమన్నారు, కాంటెంపరీగా జరుగుతున్నది యాజ్ ఈజ్గా సైడ్ బై సైడ్ నేను చూపిస్తున్నాను అంటున్నారు. ఇందులో కొంతవరకే పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. జగన్ కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా వీళ్ళు కలిశారు, ఇక్కడికి వెళ్ళారు, ఇంతవరకే ఉంటుంది. బిట్వీన్ ఫేస్ టు ఫేస్ ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అది బయటికి ఏ మీడియా పెర్సెప్షన్లో ఆ మీడియాలోకి వస్తుంది. తెలుగుదేశంగా అనుకూలంగా ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరూ చాలా ఆనందంగా కౌగిలించుకుని రాయొచ్చు, తెలుగుదేశం అనుకూలంగా లేని వాళ్ళు
వాళ్ళిద్దరూ కసుబుస్సులాడుకున్నా రాయొచ్చు ఉంటుంది. మీరు ఇందులో ఏది మీ పెర్సెప్షన్ ఎలా ఉండబోతోంది వ్యూహంలో? ఎందుకంటే మీరు అందులో ట్రైలర్లో వేశారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ మధ్యలో డిస్కషన్. అదైతే మనం ఎవరు చూడలేదు, మీరు కూడా చూడలేదు, మీరు ఊహించి పెట్టింది. ఇట్లాంటివి ఆ సినిమాలు చాలా ఉండబోతున్నాయి. సో అది మీ పెర్సెప్షన్ ఏంటి అసలు? ఇప్పుడు సినిమా అంటే కదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ బయోపిక్ వచ్చింది 1982లో, ఎవరో అమెరికన్ డైరెక్టర్ తీశాడు. గాంధీ గారు కస్తూర్బా బెడ్రూమ్లో ఏం మాట్లాడారు ఆయనకి ఎట్లా తెలుస్తుంది? ఆమె జరిగిన దాంట్లో చూపించింది ఏది కూడా పబ్లిక్ రికార్డు లేదు. అదొక స్క్రీన్ ప్లే రాశారు అంతే. గాంధీ గారి ఫిలాసఫీ నుంచి బేస్ అయ్యి రాసిన ఫిక్షనల్ స్క్రీన్ ప్లే. అప్పుడు మీరు ఎవరిది తీసినా, ఇప్పుడు మీరు నేను మీ ఆఫీస్లో 10 మందికి 10 డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి, అభిప్రాయం ఉంటుంది. అప్పుడు ఆర్టికల్ 19లో బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్ అండ్ ట్రూ క్యారెక్టర్స్ ఎ ఫిల్మ్ మేకర్ హ్యాస్ అ ఫండమెంటల్ రైట్ టు షూట్ ఇట్ ఇన్ హిజ్ పర్స్పెక్టివ్. హిజ్ పర్స్పెక్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏబిఎన్లో న్యూస్ ఒకలా వస్తుంది, సాక్షిలో ఇంకోలా వస్తుంది. ఇప్పుడు పాలిటీషియన్ కూడా జగన్ సైకో అంటాడు, లేకపోతే జగన్ బాబాయిని చంపేశాడు అంటాడు. దానికి ఏమైనా ఉందా ఎవిడెన్స్? ఎవ్రీబడి ఈజ్ ఎక్స్ప్రెసింగ్ దేర్ వ్యూ, ఎవిడెన్స్ ఏమీ లేకుండా నా ఉద్దేశంలో ఇది అని చెప్తున్నారు. అలాగే సినిమా కూడా నా బిలీఫ్, అది నేను నమ్మిన నిజంని ఒక చిత్ర రూపంలో ఫిల్మేటిక్ మీడియంలో చేస్తున్నాను. చెప్పింది అదే, నేను కూడా చెప్పింది మీరు యాక్సెప్ట్ చేసింది అదే. నేనేమన్నంటే ఇప్పుడు మీరు చెప్పారు ఏబిఎన్కి ఒక పెర్సెప్షన్ ఉంటుంది, సాక్షికి ఒకటి ఉంటుంది. మీకేముంది ఆంధ్రాలో ఉన్న రెండు బలమైన రాజకీయ శక్తుల మీద మీ పెర్సెప్షన్ ఏంటి అసలు? అదే కదా ఇప్పుడు సినిమాలు కనిపించబోతుంది. ఇప్పుడు నా పర్సెప్షను చాలా ఫ్రాంక్గా చెప్పాను సార్, నేను అసలు పార్టీలు ఏంటి, అవి ఏం చేస్తున్నాయి, ఎలా పాలిస్తున్నాయి అనేది నాకు చాలా తక్కువ అవగాహన ఉంది. ఓకే, నాకు క్యారెక్టర్స్ మీద చాలా అవగాహన ఉంది అనేది నా నమ్మకం. క్యారెక్టర్ అంటే ఏంటి? ఒక మనిషి, ఇప్పుడు నాకు గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు తెలియచ్చు, గ్రేట్ ఆంధ్ర వర్కింగ్ నాకు తెలియకపోవచ్చు, దాని ఎకనామిక్స్ నాకు తెలియకపోవచ్చు, కానీ మూర్తి గారి మీద నాకు ఒపీనియన్ ఉంటుంది, ఏదో సంథింగ్ ఆర్ ది అదర్. అలాగే నాకు ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారి మీద, వైఎస్ జగన్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉన్నాయి, లోకేష్ మీద కూడా. ఈ ఒపీనియన్స్ ఎలా ఫామ్ అయినాయి అని చెప్పాలంటే, ఒకటి, ఇప్పుడు జగన్ గారిని నేను ఫస్ట్ రిజిస్టర్ చేయలేదు ఎప్పుడు, ఏది వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు. ఏదో జగన్ అని కొడుకున్నాడంట, ఏదో అక్కడ వచ్చి 1-2 ఫోటోలు చూసిన అంతే. చేయలే. ఓదార్పు యాత్ర అప్పుడు ఫస్ట్ టైం నేను చేశాను. ఎందుకంటే ఓదార్పు యాత్ర లాంటి ఇంతవరకు హిస్టరీలో జరగలేదు. ఎవరో ఒక పెద్ద నాయకుడు చచ్చిపోతే ప్రజలు ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఓదార్చడానికి వెళ్ళటం అనే ఇన్సిడెంట్ అనేది వరల్డ్ హిస్టరీలో ఇప్పుడు లేదు. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు రావటం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, జగన్ గారి ఎక్స్ప్రెషన్స్, ఆ యునిక్నెస్ ఆఫ్ ద విజువల్కి నేను ఫస్ట్ కనెక్ట్ అయ్యాను. దాని తర్వాత నేను ఫాలో అయినప్పుడు ద వే హీ రెబెల్డ్ అగేన్స్ట్ ద హైకమాండ్, దాని తర్వాత ఓదార్పు యాత్ర చేయడం, మన పార్టీ పెట్టడం, ఇది చేయడం, జైలుకి వెళ్ళడం, ఇంత కంటిన్యూస్గా ఒక అండర్ డాగ్ రైజింగ్ స్టోరీ చూశాను. దాని మీద నుంచి నాకు జగన్ గారు అంటే ఒక ఇంప్రెషన్ వచ్చింది. సిబిఎన్ గారిని రిజిస్టర్ అయింది ఇప్పుడు ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాప్ చేసినప్పుడు ఫస్ట్ టైం రిజిస్టర్ అయినాను. అంతకుముందు ఏదో తెలియదు, నాకు తెలియదు, నేను పాలిటిక్స్ ఫాలో అవ్వాలి. ఇలా నేను వైఎస్ఆర్ కూడా తెలియదు నాకు, వైఎస్ఆర్ గారు కూడా నేను ఎప్పుడు అసలు రాజశేఖర రెడ్డి కానీ అసలు ఎప్పుడు ఫాలో అవ్వాలి. సిబిఎన్ గురించి కూడా తెలుసుకుంటే ఒక జస్ట్ ఒక కామన్ స్టూడెంట్ లీడర్ అది అవ్వచ్చు అంటే మీరు ఇందాక అన్నారు కదా, ఒక అండర్ డాగ్ నుంచి స్టేజ్కి వెళ్ళాడు జగన్, నేను అది గమనించాను అన్నారు మీరు. ఎందుకంటే జగన్ ఇప్పుడు నేను సిబిఎన్ దగ్గరికి నేను చెప్తున్నా, నేను కట్టే కొట్టే తెచ్చేలాగా చెప్తున్నా. ఇది పాయింట్ ఆఫ్ జగన్. కట్టే కొట్టే తెచ్చిలో సిబిఎన్ చెప్పాలంటే ఆయన ఎక్కడో స్టార్ట్ అయ్యాడు, స్టూడెంట్ లీడర్, ఓకే, కాంగ్రెస్లో ఉన్నారు, ఎన్టీ రామారావు అల్లుడయ్యాడు, ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ ఫ్యామిలీని ఎందుకు పనికిరా సైడ్ యాక్టర్లో పక్కన పాడేశారు. ఇది నా గ్రాఫ్, ఏది నేను అర్థం చేసుకుంది. ఈయన మధ్యలో 3 సార్లు సీఎం అవ్వచ్చు, లేకపోతే నేను సెల్ ఫోన్ నేనే ఇచ్చాను అనొచ్చు, హైదరాబాద్ నేనే కట్టాను, హైదరాబాద్ని షాంఘై చేస్తా, విజయవాడని సింగపూర్ చేస్తా, ఇలాంటివన్నీ ఎన్నో క్లెయిమ్స్, ఇలాంటివన్నీ. బట్ నాకు ఎన్టీఆర్ చేసిన దానికన్నా రిడీమింగ్ ఫిగర్ అయితే నాకైతే రిజిస్టర్ అవ్వాలి. నాకు ఆయన ఇంట్లో మహాత్మా గాంధీ కన్నా మంచోడు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళకి నాకు తెలియదు. నా దృష్టిలో నా ఒపీనియన్ కదా నేను చెప్పేది ఫైనల్గా. సో దట్ ఈస్ వాట్ మై ఒపీనియన్ ఆఫ్ సిబిఎన్ఎస్. మీకు సిబిఎన్ అంటే ఓన్లీ వెన్నుపోటు, షాంఘై చేస్తాను, సింగపూర్ చేస్తాను, నాకు మిగతా మాత్రమేనా? అంతే, నాకేం తెలియదు. ఎందుకంటే నాకు రిజిస్టర్ అవ్వలేదు. ఇప్పుడు సార్ సీఎం అన్నాక హైదరాబాద్ కట్టారా కట్టలేదు పక్కన పెడతాం, హైదరాబాద్ కట్టారా కట్టలేదు పక్కన పెడతాం.
హీ ప్లాన్డ్ సంథింగ్ కదా, దాని అయితే ఒప్పుకోవాలి. సార్ ఏ సీఎం అన్న ప్లాన్ చేయకుండా ఉంటాడు అసలు? మొత్తం ప్రపంచంలో ఒక లీడర్ అనేది ఎన్నుకున్నదే ఆ పని చేయడానికి పెడతారు కదా. ఇప్పుడు రాళ్ళు రప్పల్లో అన్నపూర్ణ స్టూడియో కట్టారు. ఈ రాళ్ళు రప్పని చూసి ఆయన ఒక స్టూడియోని విజన్ చేశారు నాగేశ్వరరావు గారు. అది చెప్పుకోదగ్గ విషయం కదా సార్. ఇప్పుడు అది ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ సార్. ఇప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వటానికి ఇక్కడేమో ఈ ల్యాండ్స్ అన్నీ ఇస్తే తీసుకొచ్చి వాళ్ళ హెల్ప్ మొలాన దాని మొలాన కట్టారు. అది కంటిన్యూస్గా ప్రతి అడ్వాన్సింగ్ ప్రాసెస్ ఇలాంటి థాట్ నుంచి వస్తుంది. అది యూనిక్ కాదు. ఈ ఆఫీసు ఇలా కట్టిన తర్వాత చూసి మీరు బాగుందని చెప్పడం, దట్ ఈస్ వన్ యాక్సెప్ట్ అండి. అసలు ఇక్కడ ఏం లేదు, ఒక రాళ్ళు రప్పలతో ఉన్న జాగా ఉన్నప్పుడు ఇక్కడ ఒక విజన్, ఒక ఆఫీసును ఏది కట్టినా రాళ్ళు రప్పలు కడతారు కదా. మొత్తం ప్రపంచంలో ఇంతవరకు కట్టిన పిరమిడ్స్ దగ్గర నుంచి కూడా రాళ్ళు రప్పలోనే కడతారు. మనం ఊహించామా? మాదాపూర్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ దాకా ఇలా తయారవుతుంది. సార్ అది అడ్వాన్స్మెంట్ కదా సార్. అది అడ్వాన్స్మెంట్ బికాస్ ఆఫ్ కొంత వన్ పర్సన్స్ విజన్ అనేది నేను నమ్మను. కొంత పుష్ ఉంటుంది కదా. ఏం ఉండదు. వన్ పర్సన్స్ విజన్ అనేది సార్ కంటిన్యూస్ ప్రాసెస్. అది డెవలప్మెంట్ ఐడియా నుంచి డెవలప్ అయ్యి రిజల్ట్ రావడానికి ఒక్కొక్కసారి 3-4 గవర్నమెంట్లు మారిపోతాయి. పని జరుగుతూనే ఉంటుంది. సింపుల్గా చెప్తాను సార్. కూకట్పల్లి నుంచి JNTU ఒక రోడ్డు ఉంది. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు ప్లాన్ చేసి మరొక ఆల్టర్నేటివ్ రోడ్డుని వేరే కరెక్ట్ తయారు చేశారు. న్యాచురల్గా ఆ ఒక రోడ్డు అన్నది పుషింగ్ ఫ్యాక్టర్. ఆ తర్వాత న్యాచురల్గా డెవలప్మెంట్ రావడం అనేది మీరు చెప్పింది. ఆటోమేటిక్గా వచ్చేస్తారు. అక్కడ ఇంటి కొట్టుకుంటారు, అపార్ట్మెంట్ కొట్టారు, షాపులు వస్తాయి. దట్ ఈస్ సెకండరీ. బట్ ఈ రోడ్డు వేయడం దట్ ఈస్. నేను చెప్పేది ప్రతి ఐడియా, ఒక చిన్న సినిమా అవ్వచ్చు, గ్రేట్ ఆంధ్ర లాంటి ఒక ఏదో అవ్వచ్చు, లేకపోతే ఒక రోడ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయడానికి ఆ జాబ్ ఇస్తున్నాం మనం. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలో CEO పని ఏంటి? విజనరీగా ఆలోచించి కంపెనీ ఎలాగ పెంచాలి అనేది ఉంటుంది. అది ఏ ఒక్క వ్యక్తికి సంబంధించింది కాదు. ఒక వ్యక్తి చేయొచ్చు, కానీ ఆ వ్యక్తులు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు CBN గారు లేకపోతే డెవలప్మెంట్ అయ్యేది కాదంటారా? అనుకున్న స్టూడియోస్ వచ్చింది కాదంటారా? ఇప్పుడు డెవలప్మెంట్ అనేది మీరు చెప్పినట్టే ఆటోమేటిక్ ప్రాసెస్, దాన్ని కూడా ఒప్పుకుంటాను. సో ఆ డెవలప్మెంట్కి ఒక చిన్న పుష్ ఇవ్వాలి కదా సార్. ఆ పుష్ ఇవ్వడానికే కదండి ఎన్నుకుంది ఒక లీడర్ని. జగన్ అవ్వచ్చు, CBN అవ్వచ్చు, నరేంద్ర మోడీ ఎవరైనా సరే. CBN ఎన్నుకున్నది ఆ పుష్ ఇవ్వడానికే అని మీరు ఒప్పుకుంటున్నారు. ఆ పుష్ సీఎం పదవే అది కదా. కాదు, పుష్ ఇచ్చేయడం కూడా ఒప్పుకుంటారా? అది నాకు అదే పుష్. ఇప్పుడు ఆయన చేసే నంబర్ ఆఫ్ క్లెయిమ్స్లో ఏది నిజమో కాదో నాకు తెలియదు. అదే సెల్ ఫోన్ ఇండియా మొత్తం వచ్చింది. ఈ ప్రాసెస్లో మీరు దీని మీద రాజకీయాల్లో ఉన్నప్పుడు బలంగా ఆలోచిస్తున్నారు, బలమైన ట్వీట్లు వేస్తున్నారు, బలమైన సినిమాలు చేస్తున్నారు. మీకు జగన్ని తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఓదార్పు దగ్గర నుంచి చూస్తున్నారు. అరే ఆ ఫెరోషియస్గా ఉన్నాడు, రెబల్గా ఉన్నాడు, ఓదార్పు యాత్ర చేశాడు, జనాల్లోకి వెళ్ళాడు. ఇదంతా మీకు అతని మీద ఒక ఇమేజ్ తీసుకొచ్చింది, తప్పులేదు. మీరు అలాంటి ఇమేజ్ జగన్ మీద మొత్తం అటు కాంటెంపరీగా అనేక క్యారెక్టర్స్ ఉన్నాయి, కాస్త గుర్తు పెట్టుకోదగ్గ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఇండస్ట్రీలో ఉన్నాయి, పొలిటిక్స్లో ఉన్నాయి, ఇన్ జనరల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆదాని, అంబానీ వాళ్ళంతా జనరల్. అవును. అరే ఈ ఆదాని అనేవాడు జర్నీ ఇంతవరకు ఎలా వచ్చిందో ఒక చిన్న ఇంట్రెస్ట్ పాయింట్ మీకు డెవలప్ అవుతుంది కదా. ఉండొచ్చు. ఇప్పుడు దాంట్లో 100 మంది ఉంటారు అలా ఇంట్రెస్టింగ్ గ్రాఫ్స్ ఉన్నవాళ్ళు. దాంట్లో వాళ్ళని తీయడానికి నా దగ్గర టైం ఉండాలి, నాకు ఇంట్రెస్ట్ ఉండాలి. సినిమా తీయడం ఏదైనా సరే. బట్ అబ్జర్వేషన్ అన్నది సరే. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఫస్ట్ కంప్యూటర్స్ మేము విన్నదే రాజీవ్ గాంధీ టైంలో. కానీ ఏంటి, కంప్యూటర్స్ అప్పుడు వచ్చినాయి. అందుకని రాజీవ్ గాంధీ ఉన్నా, సుబ్బారావు ఉన్నా, అప్పారావు ఉన్నా వచ్చి అదేమి మారలే కదా. ఇప్పుడు ఇప్పటికీ కూడా రాజీవ్ గాంధీ ఇవాళ టెలికాం రెవల్యూషన్ అనేది బికాస్ ఆఫ్ రాజీవ్ గాంధీ. బికాస్ ఆఫ్ అని అనద్దు అన్నారు. అది అది బెట్ టు డిఫరెంట్. ఇది తెగంది కాదు సార్. శ్యామ్ పిట్రోడ్ అని తీసుకొచ్చి, ఆయన ఫ్రెండ్ శ్యామ్ పిట్రోడ్ అని తీసుకొచ్చి, అది అన్నీ నాకు తెలుసండి. అదే నేను అదే నా పాయింట్. కంప్యూటర్స్ అనే టెక్నాలజీ వచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఒకేసారి పెరిగింది. ఎందుకంటే టెక్నాలజీకి ఉన్న ఎఫెక్ట్ వలన. అప్పుడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ అయినా ఇంకో ప్రైమ్ మినిస్టర్ ఉంటే అది రాదు అని అనుకుంటాం మాత్రం నేను నమ్మను. అది నేను చెప్పాను అక్కడ. నేను చెప్తాను, మీరు అన్నది కూడా కరెక్టే. ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా, ఏ చీఫ్ మినిస్టర్ ఉన్నా ఒక పుష్ ఇవ్వాలి. నేను ఏమంటే ఎవరు ఇచ్చిన పుష్కి వాళ్ళకి అక్నాలెడ్జ్ చేయాలి కదా. ఇప్పటికీ కూడా కాదు సార్. శివ టైంలో మీరు తీశారు సార్. ఆ టైంలో కుర్రాళ్ళ ఆలోచనలన్నీ కొత్తగా ఉన్నాయి. మీరు ఏజ్ గ్రూప్ వాళ్ళ ఆలోచనలన్నీ కొత్తగా ఉన్నాయి. మీరు కాకపోతే ఇంకో వర్మ, ఇంకో రాజు, ఎవరో ఒకళ్ళు వచ్చి కరెక్ట్ నేను అదే చెప్తున్నా తీసుకుండొచ్చు.
బట్ శివ తీసిన రామ్ గోపాల్కి ఇవ్వాల్సిన అక్నాలజ్మెంట్ ఇస్తున్నాం కదా ఇప్పటికి ఇక్కడ నేను అదే అంటున్నానండి దాని మూలంగా సినిమాని ఇండస్ట్రీకి శివకు ముందు వెనకాల అనే అంతలా మాట్లాడుతున్నాం కదా. శివ వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీకి ఫరక్ పడదు, అది నేను చెప్పేది. నేను మీకు ఎలా అయితే మేము అక్నాలజ్మెంట్ ఇస్తున్నామో ఇస్తున్నాం, మీరు అడిగారు కాదు. బట్ మిగతా ఎవరు చేసినా కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్. ఐ థింక్ వీఆర్ టాకింగ్ టూ డిఫరెంట్. ఇప్పుడు వ్యూహంలో మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే కాంటెంపరీగా ఒక కాంటెంపరీ జర్నీని, ఇది ఒక జర్నీ ఆల్రెడీ అవుతున్న జర్నీనే మీరు విజువలైజ్ చేసి చూపిస్తున్నారు. ఏ సినిమా అయినా సరే, ఇప్పుడు అది సర్కార్ అనుకోండి, శివ అనుకోండి, లేకపోతే ఏదైనా, నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమనిపించిందంటే, అన్ఎక్స్పెక్టెడ్గా రాజశేఖర రెడ్డి గారు లాంటి ఒక పెద్ద లీడరు, అంటే మామూలుగా పొలిటికల్ పార్టీస్ ఎప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి ఎలా ప్రిపేర్ అవుదాం, ఏం చేద్దాం, మధ్యలో ఏం పెడదాం, ఇలాంటి ఒక జనరల్ టెంప్లెట్ ఉంటుంది వాళ్ళ ప్లాన్. అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్లో ఒక చీఫ్ మినిస్టర్ అంటే రాజశేఖర్ గారు లాంటి ఆయన పోతే, ఆ సడన్గా క్రియేట్ అయిన వ్యాక్యూమ్ని ఎలా అడ్వాంటేజ్ తీసుకోవాలో, ఏం చేయాలని వ్యూహాలు అందరూ పన్నుతారు. అది పొలిటికల్ నేచర్. అది దానిని ఒక పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందించి చేయాలన్నది నా బేసిక్ ఐడియా. అది నేను చేసింది దీంట్లో. సో దాంట్లో మీరు ఇప్పుడు హిస్టరీ రాసిన హిట్లర్ ఆ జనరల్స్తో ఎలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, లేకపోతే హిస్టరీలు అంటే ఆ టైంలో ఫోటోలు కూడా మనకి ఎక్కువ దొరకని టైంలో ఇంకా అంతమైన బ్యాక్ వెళ్ళినప్పుడు మీరు సినిమా తీస్తే ఏం చేస్తారు, వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్గా మామూలు మనకు తెలిసి మనలాంటి మనుషులే. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడి ఉంటారు, హిట్లర్ అసలు సెకండ్ వరల్డ్ వార్ స్కెచ్ ఎప్పుడేసి జనరల్స్తో ఏం మాట్లాడని దానికైతే డాక్యుమెంట్ అయితే ఉండదు కదా. కానీ సినిమా కొన్న మీడియం కొన్న ఎఫెక్ట్ ఏంటంటే, అది నిజంగా హిట్లర్ లాగా ఉన్న ఒక అతను మాట్లాడితే అప్పుడు మీకు తెలుస్తుంది అది ఏంటి అనేది. కానీ ఆ మాట్లాడింది నేను అబద్ధం చెప్పలేను కదా. నేను మోర్ ఆర్ లెస్ బిగ్ పొలిటికల్ ఫిగర్స్ వాళ్ళందరి థాట్ ఏదో డొమైన్లో ఉంటుంది. అది కొంతమంది దాన్ని అది కాదు తప్పు అనొచ్చు, అది అభిప్రాయం అవుతుంది. మళ్ళీ ఇప్పుడు జగన్ డిక్టేటరా ముండోడా అని ఒకళ్ళు అనొచ్చు, రెండోడు అనవసరంగా టైం వేసి అందుకని ఎవరిని కలవడా. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏది కరెక్ట్ అనేది ప్రతి మనిషికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటుంది. సో అలాగా ఇప్పుడు జరుగుతున్న జగన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళిన వరకు నాకు అర్థమైంది, నేను నమ్మిన విధంగా చేశాను సినిమా. అది బేసిక్ పాయింట్. అదే బేసిక్గా మీరు చెప్పే 2 పాయింట్లు. వర్తమాన రాజకీయాల్లో ఉన్న సంఘటనలు కావచ్చు, పాత్రలు కావచ్చు, మీకు అర్థమైనది కరెక్ట్, మీరు నమ్మింది పర్ఫెక్ట్. 2 అది వ్యూహం సినిమా. అంతే. ఎందుకంటే హిట్లర్ జనరల్తో ఏం మాట్లాడింది, హిట్లర్ తాలూకా మెంటాలిటీని ఆలోచించి మీరు కరెక్ట్ సేమ్ థింగ్ ఎక్కడ కూడా చేసింది. హిట్లర్ ఎలా అంటారు. మీరు చిరంజీవి గారు పవన్ ఆలోచించినప్పుడు ఏమో చిరంజీవి గారు పవన్ గోహెడ్ అని అనొచ్చు కదా, అని ఉండొచ్చు కదా, తమ్ముడే కదా, నేను చేయలేకపోయాను రా, నువ్వు చేయరా అని అని ఉండొచ్చు కదా. లేదు నేను కూడా కోఆపరేట్ చేస్తాను, చేయను, అలా ఎందుకు మీ థాట్ అలా రాలేదు? ఏమైనా అయ్యి ఉండొచ్చు, ఇలా అయ్యి ఉంటుంది అని నేను అనుకుంటమే నా పర్స్పెక్టివ్. ఇలా అయ్యి ఉంటుంది అనుకుంటే వాళ్ళ మీద నెగిటివ్ థాట్తో ఉన్నట్టు కదా. నెగిటివ్ థాట్ ఏమి ఉందండి. ఇప్పుడు పొద్దున్న లేస్తే మనం ఏం మాట్లాడుతాం ఎవరితో అయినా సరే, గ్రేట్ ఆంధ్రలో ఏం రాస్తారు, 70% నెగిటివ్ ఉంటాయి కదా. అదే మీరు ఎవిడెన్స్ చేయలేరు కదా. మీ పర్స్పెక్టివ్లో మీరు రాస్తున్నారు, నా పర్స్పెక్టివ్లో నేను చేస్తున్నా, అంతే. అంటే ఇప్పుడు అలా రాసేవాడిని గాసిప్స్ అని అంటారు, తెలిసింది కదా. న్యూస్ అది లేబుల్ అసలు సార్. మనం వీఆర్ లివింగ్ కేటగిరైజ్ చేస్తే న్యూస్, అనాలిసిస్, గాసిప్ కరెక్ట్ కేటగిరీస్ చేస్తే. మీరు సినిమా అనౌన్స్ చేస్తే దట్స్ కాల్డ్ అది మీరు అందమైన పేరు పెడుతున్నారు అనాలిసిస్ అని. మీరు సినిమా అనౌన్స్ చేస్తే దట్స్ కాల్డ్ న్యూస్. మీ సినిమా అనౌన్స్ చెయ్యబోతారు అన్నది గాసిప్. మీ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత అది ఎలా ఉండబోతుంది అన్నది అనాలిసిస్. ఈ 3 కేటగిరీలు. సో ఇప్పుడు మీ సినిమా వ్యూహం అనేది ఇట్స్ ఎ పొలిటికల్ గాసిప్ అంటే మీరు ఏమంటారు? గాసిప్ అనే వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫైన్ చేయాలి. అంటే మనం ప్రూవ్ చేయలేనిది మనం చెప్తాంది గాసిప్ అంటే ఎస్ అంతే కదా. ఇప్పుడు మీరు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారు, అది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారు, 99.9% వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ గాసిప్. ఎందుకంటే నిజం అనే దానికి మీనింగ్ పోయి చాలా వెళ్ళింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక్క నిమిషం వ్యూహం బయటకు వస్తే, ఇప్పుడు సుశాంత్ సింగ్ని చంపారా లేదా ఇప్పుడు వరకు తెలియదు మనకి. ఏదో మోడర్న్ టైంలో ఇన్ని సిబిఐలు ఇన్వెస్టిగేషన్లు అన్నీ చేసి అప్పుడు ఏమవుతుంది, మన ప్రపంచంలో మీరు నమ్మేది మీరు నమ్ముతున్నారు, నేను నమ్మేది నేను నమ్ముతున్నాను. మన నమ్మకాలని అలాగ స్పేస్లో పెట్టడం తప్పిస్తే మనం ఇంకా చేసేది ఏమి లేదు. ఇందాక చెప్పారు కదా వాళ్ళ మీద మీకున్న థాట్ ప్రాసెస్. ఆ థాట్ ప్రాసెస్ ఎలా వచ్చిందని మీరు నన్ను అడిగితే, ఒకవేళ
ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్కి డెఫినెట్గా నచ్చలేదు ఇది ఆయన నడిపించే విధానం కానీ XYZ, అది ఇట్ ఇస్ ఇన్ పబ్లిక్ డొమైన్. ఎప్పుడు నచ్చలేదు? కాదు, ప్రజారాజ్యం ఓడిపోతున్నప్పుడు, ఎప్పుడు ప్రజారాజ్యం పెట్టినప్పుడా, పెట్టినప్పుడు కాదు, క్లోజ్ చేసినప్పుడా? క్లోజ్ చేసినప్పుడు. క్లోజ్ చేసిన ఓకే. ఓకే, ఇప్పుడు అందుకనే అది నచ్చలేదు కాబట్టి అన్నయ్యకి ఎదురు చెప్పలేక తన పార్టీ తను పెట్టుకున్నాడు. ఇంతవరకు కరెక్టే కదా. ఈ థాట్ ప్రాసెస్ నుంచే నా ఊహాజనిత సీన్ వస్తుంది. ఈ రెండింటిని అన్నయ్య పార్టీ పెట్టడం క్లోజ్ చేయలేదు కాబట్టి తమ్ముడు అన్నయ్యతో విభేదించాడు. ఆ మేర అన్నయ్య కూడా తమ్ముడితో విభేదించి ఉండొచ్చు అన్నది దాంట్లో. అది నేను నమ్ముతున్నా. అవును. యా. సో మరి ఇది మీ థాట్ ప్రాసెస్ అన్నప్పుడు లోకేష్, చంద్రబాబు, లోకేష్ ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టి ఉండొచ్చు, పెరిగి ఉండొచ్చు, స్టాన్ఫోర్డ్లో చదివి ఉండొచ్చు. అంత మాత్రం చేత అతను తిండిపోతాను పప్పును ఎలా మీరు నేను చూసాను కాబట్టి. ఏం చూసారు? ఎన్నో వీడియోలు చూసాను. లోకేష్ వీడియోస్ ఏవి లోకేష్ భోజనం చేయడం ఏంటి? వీడియోస్ చూశాను, రాసిని చూశాను, వేరే అతని బాడీ సైజ్ చూశాను. బాడీ సైజ్ సార్ ఇప్పుడు నేను రావున్నాను సార్. అదే ఇప్పుడు ఇలా అంటే మీరు ప్రతిదీ తీసి చెప్పచ్చు, ఇది ఎలా తెలుసు అది ఎలా తెలుసు అని. నేను నాకు తెలిసింది, నేను జగన్ రెబల్గా ఉన్నాడు కాబట్టి, రేవంత్ రెడ్డి రెబల్గా ఉంటాడు కాబట్టి మీరు ఊహించవచ్చు ఏంటి వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇది, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఇది. సో వాళ్ళకి ఆ డైలాగ్ బలంగానో తిట్టినట్టు కొట్టినట్టు బలంగా రాయచ్చు. బట్ మనిషి లావుగా ఉన్నాడు కాబట్టి వాడు ఎక్కువ తింటాడేనో వాడిని. అది ఒక్కటి కాదు, నేను అదే చెప్తున్నా. నేను 5-6 ఉంటాయి, దేనికైనా మీకు 5, 6, 10 వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ రీజన్స్. మీ పెర్సెప్షన్ ఏంటి అసలు? అబ్జర్వేషన్ ఈజ్ నథింగ్. చంద్రబాబు నాయుడు గారి కొడుకు అయ్యి ఉండకపోతే యాజ్ హిమ్సెల్ఫ్ ఏ పర్సనాలిటీ ఐ థింక్ హిల్ బి నథింగ్. అది నా ఒపీనియన్. ఇప్పుడు జగన్కి ఇందాక నేను చెప్పిన వాట్ ఎవర్ హీ డిడ్, అలాంటి దాంట్లో ఒక్కటి కూడా లోకేష్ చెప్పి ఇంప్రెస్ చేయడం కానీ చేసి ఇంప్రెస్ చేయడం కానీ నేనైతే రిజిస్టర్ చేయలేదు. ఇంకా అంతవరకు అతనికి అవకాశం లేదు కదా. సరే, ఇప్పుడు వారసుడు నెక్స్ట్ వారసుడు అని చెప్పి అవును చంద్రబాబు నాయుడు గారితో మెయిన్ పర్సన్ లోకేష్ అని చెప్పి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇస్తారు ఆ ఛాన్స్? అదేంటది సార్? ఓకే, అది నా ఒపీనియన్ సార్. ఐ డోంట్ గెట్ ఇన్ టు డిబేట్ అబౌట్ లోకేష్. ఓకే, ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ అంటే అంత కోపం అని ఒక స్ట్రైట్గా క్వశ్చన్ అడిగితే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కోపం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. ఓకే, పవన్ కళ్యాణ్ ఎందుకంటే మీరు చెప్పేదాన్ని హార్డ్ హీటింగ్ అనే చెప్తారు కదా. ఇది నా కామెంట్ ఆన్ ఏ పొలిటికల్ పర్సన్. పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్గా నాకు ఇష్టం యాజ్ అ పర్సన్. జనసేన లాంచ్ అప్పుడు కూడా నాకు ఇష్టం. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ అ ట్రెమెండస్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ హిస్ పొలిటికల్ ప్రాసెస్. ఆ జనసేన పార్టీ నడిపే తీరు కానీ వాట్ ఎవర్ ఇస్ అజెండా, ఆ వీర మహిళలు, జన సైనికులు అన్ని సినిమాటిక్ పేర్లు పెట్టుకొని దట్ ప్రాసెస్ ఈజ్ సంథింగ్ డిస్కనెక్టెడ్. అది నేను చెప్తాను నా ట్వీట్లో కానీ సినిమాలో కానీ. బట్ మీ అంటే గతంలో చాలాసార్లు వేసిన ట్వీట్లు కావచ్చు, తర్వాత వేసుకోవచ్చు, మీ కామెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని మెగా స్టార్ని కానీ వాళ్ళ బ్రదర్స్ని కానీ ఇద్దరిని కానీ కించపరిచేలాగా డిగ్రేడ్ చేసేలాగా. నేను ఆల్వేస్ నేను పెట్టేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాగబాబు గారు ఎదురు పెట్టారు. నేను నాగబాబు గారు నాకు చాలా ఇష్టం. ఆయన అంటే నాగబాబు గారు ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఆయన సడన్గా ఆడ పేరు మర్చిపోయిన ఎవడో నా తల ఇస్తే ₹1 ఇస్తాను అంటే ఆయన అనవసరంగా గెలికారు. అసలు నేను ఆయన గురించి మెన్షన్ కూడా చేయట్లేదు. అప్పుడు నా గురించి మీరు పబ్లిక్ డొమైన్లో ఒకటి చెప్పినప్పుడు నేను ఆన్సర్ ఇస్తాను కదా దానికి. మీరు ఇంతకుముందు కూడా వేరే సినిమాలు వచ్చినప్పుడు వేరే సినిమాలు సక్సెస్ అయినప్పుడు ఎనీథింగ్ పబ్లిక్ డొమైన్లో ట్విట్టర్ అనేది ఇస్ పబ్లిక్ డొమైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అది నేను అమితాబ్ బచ్చన్ గారి మీద ఇంటర్వ్యూ చేశాను సార్. నేను ట్వీట్లో పెట్టుకోవచ్చు ఏమని ఆర్జీతో ఇంటర్వ్యూ చేశాను, చాలా బాగా మాట్లాడారు లేదా బాగా చెప్పారు కంపేర్ చేసి. బట్ ఇంకో డైరెక్టర్ను ఇంకో పర్సనల్ పెట్టి ఆయన వేస్ట్ ఆర్జీఓ చాలా బెస్ట్ అని అనకూడదు కదా. మీరు చేసిందే కరెక్ట్ అని మీరు అనుకుంటే నేను చేసింది కూడా కరెక్ట్ నేను అనుకుంటా. ఎక్కడో ఇంకో సినిమా హిట్ అయింది, ఆ సినిమా కలెక్షన్స్ వచ్చాయి, లేదా ఎక్కడో ఒక హీరో బాగా యాక్ట్ చేశాడు, మీరు వెంటనే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంపారిజన్ ముడిపెడుతుంటే మెగాస్టార్కి అప్పుడు ఏదో సమ్ పర్సనల్ ఎజెండా మీకు ఉందని అనిపిస్తుంది కదా. ఇప్పుడు అలా అనుకుంటే నాకు ఏముంటుంది ఎజెండా అని అసలు మనిషిని కలవ నేను అసలు నాకేముంటుంది ఎజెండా అసలు ఇంతవరకు నేను ఎప్పుడూ అప్రోచ్ చేయాలా, నాకేమన్నా హిస్టరీ ఉందా? ఇది నా పర్సనాలిటీ సార్. ఇప్పుడు నా పర్సనాలిటీ నేను చేసింది మీకు నచ్చకపోతే నాకు ట్విట్టర్ అన్ఫాలో చేయండి, అంతకన్నా ఏం లేదు. అక్కడ సింపుల్ ఆన్సర్ అది వదిలేండి సార్. మీరు ఎక్కడో సినిమా సక్సెస్ అయితే
వీళ్ళ సినిమాతో కంపేర్ చేయడం కానీ ఎక్కడో ఒకడు అంటే నాకు ట్వీట్ చెప్పండి, నాకు కాంటాక్ట్ చెప్పాలి మీరు. ఏం ట్వీట్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సినిమా హిట్ అయిందండి, అవును, బ్రహ్మాండ వచ్చింది. ఏ సినిమా హిట్ అయింది, అదే టైంలో వచ్చిన మెగాస్టార్ సినిమా ఫ్లాప్ అయింది. అది చెప్పండి మరి. చేశారు కదా, నాకు ఒక్కటి చెప్పండి. చూపించి మీ ట్విట్టర్ అకౌంట్ అదే ఉంటాయి. నాకు అది నాకు అంటే ఏదో తెలియకుండా మీరు చెప్తే అలాగా. నేను రోజు చేసే ప్రతి ట్వీట్కి వెనకాల ఒక ఇది ఉంటుంది. అప్పుడు ఏం ట్వీట్ అని చెప్తే నేను ఆన్సర్ చెప్పగలుగుతా. మీరు జనరల్గా ట్విట్టర్లో ఇలా చేస్తారని చెప్తే అలాగా. నాకు కనిపిస్తుంది ఏంటంటే మీకు ఎందుకో మెగా ఫ్యామిలీ మీద ఒక అసలు ఎందుకు ఉంటుంది అంటున్నా. అసలు నాకు ఏం సంబంధం మెగా ఫ్యామిలీతో. నేను డొనాల్డ్ ట్రంప్ మీద చేస్తా, అమితాబ్ బచ్చన్ మీద చేస్తా, నరేంద్ర మోడీ మీద చేస్తా, ఎవ్రీబడి ఏడు ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. నా మీద కూడా నేను జోకులు వేసుకుంటాను. ఈ ఎన్నికల్లో అప్పుడు వాళ్ళ పాపులారిటీ బట్టి ఎక్కువ పాపులర్ అవుతుంది, నా బట్టి కాదు అది. ఈ ఎన్నికల్లో సపోజ్ జరగలేదు మీరండి, ఒకవేళ పవన్ కళ్యాణ్ జగన్తో జతకట్టి ఉంటుంటే మీరు పవన్ కళ్యాణ్ ఎలాగే విమర్శిస్తూ ఉండేవారా జనసేనని? 100%. ఎందుకని అది చెప్తున్నా. ఇప్పుడు నేను వైసీపీ అని కూడా టికెట్లప్పుడు నేను వైసీపీ చాలా ఎగెన్స్ట్ లేదు. టికెట్ ప్రైసెస్ హైక్ అయినప్పుడు నేను నాకు జగన్తో పరిచయం ఉంది అని లక్ష్మీ ఎన్టీఆర్ నుంచి ఉంది కదా నాకున్న ఇది. బట్ జస్ట్ 1 year బ్యాక్ నేను నాకు నచ్చని ఎప్పుడూ యాంటీ వెళ్ళాను. యా. బట్ వ్యూహం ఎంతవరకు ఎక్కడ బిగినాయి ఎక్కడ ఎండ్ అవుతుంది పార్ట్ 1? వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి సిబిఎన్ జైలు వరకు. ఓహో. యా. రీసెంట్గా వచ్చిన యాత్ర సినిమా చూసారా? చూడలేదు. అది వైఎస్ఆర్ పోయిన దగ్గర నుంచి జగన్ సీఎం అయ్యేదాకా ఉంటుంది. మీరు ఇంకో 4 ఏళ్ళు కూడా తీసుకున్నారు. సిబిఎన్ఎస్. కరెక్ట్. సో ఈ 4 ఏళ్ళ స్పాన్లో ఏం చూపించబోతున్నారు? అది ఇప్పుడు చెప్పలేను అది, బికాజ్ అది బేసిక్గా నా టేక్ ఆన్ బిహైండ్ ద సీన్స్ ఏం జరిగింది అనేది నా పాయింట్. పోయిన దగ్గర నుంచి జగన్ సీఎం అయిన దాకా అందరికీ తెలిసిందే. ఈ 4 ఏళ్ళు కూడా తెలుసు, మీరు అది చూపిస్తానంటారు. నేను పబ్లిక్ డొమైన్లో ఉంచి ఉన్న బిహైండ్ ద సీన్స్ అనేది నేను కాన్సన్ట్రేట్ చేశాను. బిహైండ్ ద సీన్స్, దీని వెనకాల ఉన్న వ్యూహాలు ఎవరి ఎందుకు అనేది నా డ్రామా. అంటే జగన్ పన్నెండు వ్యూహాల, చంద్రబాబు పన్నెండు, ఇద్దరు అందరూ మొత్తం అందరూ. ఈయన సీఎం అవడానికి ఏం వ్యూహాలు పన్నాడు, ఈయన సీఎం అవ్వకుండా ఉండడానికి వాళ్ళే వ్యూహాలు పన్నారు. ఈ రెండు ఉంటాయి ఇందులో. అదే అంటే ఎగ్జాక్ట్లీ అదే వర్డ్స్ కాదు, బట్ బిహైండ్ ద సీన్స్ ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ వెనకాల ఏమేమి జరిగినాయి, వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అనేది. ఇప్పుడు ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది. జగన్ సీఎం అవ్వకుండా చూడాలని వ్యూహం చంద్రబాబు ఉండొచ్చు, తప్పలేదు, ఎందుకంటే రాజకీయ పార్టీ. అలాగే ఎలాగైనా నేను సీఎం అవ్వాలని కోరిక జగన్ ఉండొచ్చు, అది తప్పలేదు. బట్ మీ దాంట్లో ఇద్దరు వ్యూహాలు ఉంటున్నాయి, ఒకళ్ళ వ్యూహమే ఉంటుందా? అదే ఇప్పుడు వ్యూహం అనేది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ జగన్కు ఉన్నది, సిబిఎన్కి లేదు అని నా అభిప్రాయం. అది మీరు చెప్తున్నారు. అది సో జగన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తాడు, అది చంద్రబాబు వ్యూహాలు తెర వెనక వ్యూహాలు పన్ని ముందుకెళ్తారు. కరెక్ట్. అంటే అలా వెళ్ళడం తప్పంటారా? తప్పు ఓపెన్ కాదు, ఇలా జరిగిందని చెప్పడం నా ఉద్దేశం. జడ్జిమెంట్ అనేది పీపుల్కి. అంటే మీరు ఏదో ఒక కన్క్లూషన్కి అయితే రావాలి కదా సినిమాలు. చివరికి వచ్చేసరికి ఆబ్వియస్లీ ఒపీనియన్ చూసే ప్రేక్షకుడు కలగాలి కదా. చంద్రబాబు మీదైనా కలగాలి, జగన్ మీదైనా కలగాలి, పవన్ కళ్యాణ్ మీదైనా కలగాలి. అవును. ఇవన్నీ తీసి మీ మీదైనా కలగాలి. అవును. ఏంటో ఎలాంటి సినిమా తీసాడు అన్నాం కానీ, భలే కరెక్ట్గా తీసాడు, భలే బాగా తీసాడు అన్నాం కానీ, అవును, ఎక్కడో అన్ని చోట్ల బయట కనిపించిన చెత్త అంతా తీసుకొచ్చి మళ్ళీ సినిమాలు వేసి మన ముందు పెట్టాడు అని కూడా అనొచ్చు. ఏమైనా అనొచ్చండి, అది వాళ్ళ ఇష్టం. అది ఏం కలిగించబోతున్నారు కాదు, అది నేను చెప్పటం చూపించడం అనేది నా రెస్పాండెంట్. వాడికి ఆల్రెడీ అంత ముందు ఉన్నది ఉంటుంది. మీరేం చెప్పబోతున్నారు అది నేను చెప్పాను. సినిమా చూడాలి. మరి సెన్సార్లోకి వెళ్ళిన తర్వాత సినిమా మీరు తీసిన సినిమా నిడివి ఏ మేరకు, మిగిలింది ఏ మేరకు? ఏం లేదు, చాలా చాలా మైనర్ కట్స్ అని. మైనర్ కట్స్, ఏమి చేంజ్ లేదు. కట్స్ మైనరే కావచ్చు, మేజర్ సీన్స్ ఏమైనా చెప్పాల్సిన బలమైన పాయింట్స్ ఏమైనా? ఏమి పోలేదు. అంటే మీరు హార్డ్ హిట్టింగ్ ఏమైనా తిట్లు కానీ మాటలు కానీ? నథింగ్. ఏం బాగాలేదు. మ్యూట్స్ కొన్ని చాలా చాలా చిన్నవి. మీరు బహుశా సినిమా అయిపోయిన తర్వాత మ్యూట్స్ అన్ని యూట్యూబ్లో వదులుతారేమో. అఫ్కోర్స్ ఇప్పుడు సెన్సార్ బోర్డ్ అనేది బేసిక్లీ కంప్లీట్లీ అవుట్డేటెడ్ ఇన్స్టిట్యూషన్. చాలాసార్లు మీరు ఇంతకుముందు కూడా చెప్పారు. సో ఐ థింక్ అదే మీరు పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళకూడదు అని మిగతా మీడియంస్ మీద కంట్రోల్ లేకుండా ఓన్లీ ఒక సినిమాలో పెట్టడం అనేది ఇట్ ఈస్ ఫండమెంటల్ మిస్టేక్. అందరూ మిగతా డొమైన్ అన్నింటినీ కూడా వదిలేసేసి ఓన్లీ సినిమాని పెట్టుకోవడం అనేది, అంటే సెన్సార్ అంతా దానికోసం పర్పస్ ఏంటంటే వాళ్ళకి అప్పచెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు. Of course. See, all their officers and they're working under the act and Censor board is meant for cinema. Correct. Not for all mediums. Yes.
ఆల్ మీడియంస్కి ఇప్పుడు ప్రెస్ కౌన్సిల్ అనేది ఉంది, వాళ్ళు చూసుకుంటారు. Yeah. ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్ చేయొచ్చు, ఫలానా మీడియాలో వెళ్తుందని ప్రెస్ కౌన్సిల్ వాళ్ళు దాని గురించి డిఫైన్ చేయొచ్చు. దేని బాడీస్ దానికి ఉన్నాయి. Yeah. బట్ సెన్సార్ బాడీ అనేది ఓన్లీ మెట్ ఫర్ సినిమా కాబట్టి ఎందుకంటే మీరు కూడా అనలేరు, మిగతా వాళ్ళని వదిలేసి మమ్మల్ని పట్టుకుంటారు, మీరు కూడా అనలేరు. పెట్టినప్పుడు సినిమా ఒక్కటే ఉంది. ఇప్పుడు అది పెట్టిన ఇంటెన్షన్ ఏంటి, పబ్లిక్ దగ్గరికి వాళ్ళు చూడకూడనివి, వినకూడనివి, వెళ్ళకూడదు అనేది ఇంటెన్షన్ దాని వెనకాల. 1952 యాక్ట్ అప్పుడు మీకు డిజిటల్ స్పేసు, ఇంటర్నెట్ కానీ, శాటిలైటు, టీవీ ఏమీ లేవు. సో అప్పుడు అది వాళ్ళ ఇంటెన్షన్ చూసుకుంటే అన్నిటికీ ఉండాలి కదా, అది నేను చెప్పేది. అంటే మీరు అనేది ఇదే సెన్సార్ బోర్డు, యూట్యూబ్ కానీ అదర్ విజువల్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో, ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ దే థింక్ షుడ్ నాట్ బి గోయింగ్ టు ది కామన్ పబ్లిక్, అది పాయింట్. అది అంటే మిగతా వాడు కూడా పెట్టాలంటారా, దాన్ని తీసేయాలంటారా? మొత్తం తీసారు. ఎందుకంటే ఇవాళ రోజున మీరు లైవ్ స్ట్రీమింగ్ టీవీలు ఇవన్నీ ఉన్నప్పుడు మీ సెన్సర్ ఎలా చేస్తారు అసలు, ఎక్కడ ఏది ఆపుతారు? మొత్తం న్యూస్ ఛానల్స్ అంటే క్లోజ్ చేశారు. యూఎస్లో లేదు ఆల్రెడీ సెన్సార్. అదే సెన్సార్ అనేది అవుట్డేటెడ్. అది ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అగేన్స్ట్ వస్తుంది కదా. ఈ కోర్ట్ ఇష్యూలు, సెన్సారు ఇవన్నీ కొంచెం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టే, ఫ్రస్ట్రేట్ అయ్యారా? లైట్ తీసుకున్నారా? నేను దేనికి ఫ్రస్ట్రేట్ అవ్వను. ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వరు. సో వ్యూహం తర్వాత శపథం. ఎవరు శపథం చేస్తున్నట్టు, ఏం శపథం? శపథం ఇప్పుడు జగన్ గారు ఓడిపోయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 2014 ఎప్పుడు ఆయన శపథం ఉండొచ్చు. తర్వాత మన సిబిఎన్ గారు ఓడిపోయి 24లో మళ్ళీ గెలవాలని ఆయన శపథం అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ని రానివ్వను అని ఆయన శపథం. అందరికీ శపథాలు ఉంటాయి. బట్ ఆల్రెడీ సిబిఐని అరెస్ట్ దాకా ఫస్ట్ పార్ట్ చూపించేస్తారు కదా. అవును. సో అంచేత 2014 అన్నాం, అందులో రాదు. ఇందులో శపథం 2009 నుంచి ఉంటుంది. 9 to శపథం. ఇది శపథంలోకి ఆఫ్టర్ చంద్రబాబు అరెస్ట్ కదా శపథం సినిమా స్టార్ట్ అయ్యేది. నో ఎండ్. ఏంటి ఎండ్? శపథం ఎండ్ సిబిఎన్ అరెస్ట్. వ్యూహం ఎండ్? వ్యూహం ఎండ్ సెరమనీ జగన్ గెలవటం. సో సేమ్ లేక్ యాత్ర. కరెక్ట్. సేమ్ యాత్ర. వైఎస్ మరణం దగ్గర నుంచి జగన్ సీఎం. అంటే నా సినిమాలో వైఎస్ లేరు అసలు. అవును, వైఎస్ అంతవరకు మీది. కరెక్ట్. సో ఫస్ట్ పార్ట్ అది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అందులో కూడా కానీ నేను తెలిసిన కథ చెప్పట్లేదు అసలు. సినిమాలో ఎక్కడ మీకు తెలిసిన కథ ఉండదు, ఓన్లీ బిహైండ్ ద సీన్స్ ఉంటుంది. అదే జగన్ని ఎలా రానివ్వకుండా వెనకాల ఎవరెవరు ఏం డిస్కస్ చేస్తారు, ఎవరెవరు ఏ వ్యూహాలు పనిచేయరు అన్నది మీరు థాట్లో మీకు వచ్చిన ఆలోచనలోంచి, మీకు పుట్టిన కళల్లోంచి వచ్చిన. కరెక్ట్. మరి శపథం సీఎం అయిన దగ్గర నుంచి సిబిఎన్ అరెస్ట్ దాకానే, ఈ ఎలక్షన్ వచ్చేదాకా. అప్పుడు మరి 4 ఏళ్ల జగన్ పాలన కూడా అందులో ఉంటుందా? అది మీరు టచ్ చేయలేదా? పాలన లేదు అసలు. పాలన మరి జగన్ సీఎం అయిన తర్వాత 5 ఏళ్లలో మొదటి 4 ఏళ్ళు ఎటువంటి రాజకీయ అలజడి లేదు పెద్దగా. ఆయన పాలన చేసుకున్నాడు. డైలీ ఏదో వీళ్ళ విమర్శలు లేకపోతే స్పందనలో వీళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. ఎప్పుడు వచ్చింది అంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నా బిఫోర్ 1 year బిఫోరే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీ మైండ్ అంతా అక్కడే ఆలోచించింది ఉంటుంది. అదే దాని మీదే ఫోకస్ చేశారు సెకండ్ హాఫ్ అంతా, ఈ శపథం అంతా. పాలన గురించి అసలు నేను ఎత్తలేదు. పాలన గురించి అదే నేను అంటున్నాను. మీరు ఏంది ఎలక్షన్ ముందు 1 year అంతే. లోకేష్ పాదయాత్ర కావచ్చు, కరెక్ట్. చంద్రబాబు జైలుకి వెళ్ళి రావడం కావచ్చు, కరెక్ట్. పవన్ కళ్యాణ్ టైఅప్ కావచ్చు, లేదు రామోజీరావు గారితో జగన్ గొడవ కావచ్చు. ఇదే ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్ అంతా. అంతే. ఇప్పుడు ఇందులో ఎంతమంది శబ్దాలు ఉన్నాయి? అయితే చెప్పాను కదా, అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అది ముగ్గురిది. రామోజీరావు కూడా శబ్దం పెట్టిన వెళ్ళలేదు అసలు. ఆయన పర్సనల్ లేదు. ఆ ఇన్సిడెంట్లు కానీ మార్గదర్శి కానీ దాన్ని టచ్ చేయలేదు. ఓకే. మరి అన్నానికి అద్దె దించాలని షర్మిల కూడా పంతంగా ఉన్నారు కదా, మరి దాన్ని టచ్ చేశారా? ఇప్పుడు షర్మిల గారు నా పర్స్పెక్టివ్ ఉంది. ఇప్పుడు అంటే నేను యాత్రలో అసలు క్యారెక్టర్ లేదని చెప్పారు నాకు. నా సినిమాలో ఉన్నారు కానీ ఏం చేయరు. అదే దాని అర్థం ఏంటంటే ఐ డు నాట్ బిలీవ్ షీ డిడ్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వెన్ షీ స్టార్టెడ్ గోయింగ్ టు ద మీటింగ్స్. అప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి షర్మిలాలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు జనం, అంతేగాని షర్మిల గారి కోసం రాలా. దానికి నా ప్రూఫ్ ఏంటంటే ఆవిడ సొంత పార్టీ పెట్టి తెలంగాణలో పెట్టినప్పుడు ఏ మీటింగ్ కూడా ఎక్కడ అంత జనం ఎక్కడ రాలేదు. సో దట్ ఈస్ జగన్స్ కరిష్మా. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2 ఏంటంటే ఇప్పుడు జగన్ గారు
ఆ టోటల్గా ఎదురెళ్ళి ఓదార్పు చేసి పార్టీ పెట్టి జైలుకి వెళ్ళి అన్నీ చేసిన క్యుములేటివ్ ఎఫెక్ట్లో ఆయన ఇమేజ్ వచ్చింది. అదే ప్యారలల్లో మీకు షర్మిల గారు ఏం చేయలేదు. ఓకే, దీనికి ఇది కాకుండా అన్న వదిలిన బాణం అని ఎవరు చెప్పారు? ఆవిడ చెప్పారు, వేరే వాళ్ళు ఎవరు చెప్పాల. అంటే నేను నథింగ్, నేను మా అన్న వదిలేడు నన్ను అని చెప్పారు. ఓకే, సో ఇప్పుడున్న పరిస్థితిలో షర్మిల గారి బాణం జగన్కి గుచ్చుకుంటుంది అంటే జగన్కు ఉన్న ఆస్పెక్ట్లో నా ఫీలింగ్ ఏంటంటే బాణం వెళ్ళి ఇనుమును కొడితే దాని కొన ఇరుగుతుంది కానీ గుచ్చుకోదు. సో దట్ ఈస్ వాట్ మై ఎంటైర్ అండర్స్టాండింగ్ ఆఫ్ షర్మిల గారు. బాణం ములుకు దేంతో చేస్తారు? ఏంటి బాణం తాలూకా ములుకు, ఆ పాయింట్ దేంతో చేసినా మీరు ఐరన్ వెళ్ళి కొడితే అది ఐరన్ గుచ్చుకోదు కదా. అది కూడా ఐరనే కదా, కానీ తిన్నుకుంటుంది. బట్ ఒక ట్రాక్షన్ అయితే వస్తుంది కదా. మీరు దానికి వెళ్ళిన స్పీడ్ బట్టి ఎరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత స్పీడ్గా వెళ్ళి కొడితే జగన్ ఐరన్, జగన్ ఈజ్ ఐరన్. ఐరన్. ఎస్. షర్మిల జస్ట్ ఒక బాణం అంతే. అది ఆవిడ చెప్పారు కదా, నేను చెప్పలా. బట్ ఇంతమంది ఎవరెవరు ఇద్దరు ఏమేమి మాట్లాడుకుని ఊహించుకున్నారు మీరు? చంద్రబాబు పవన్ ఎలా మాట ఊహించుకున్నారు, పవన్ చిరంజీవి ఎలా మాట ఊహించుకున్నారు, తండ్రి కొడుకు ఊహించుకున్నారు అనే వర్డ్ కరెక్టే కదండి. అది మీ విజన్, నాకు అండర్స్టాండింగ్, నాకు సోర్సెస్ ఉంటాయి కదా. మీరు ఎప్పుడు గ్రేట్ ఆంధ్ర రాసినప్పుడు మీరు వెళ్ళి కూర్చోరు కదా, మీకు ఎక్కడో మీ సోర్స్ ఉంటుంది, ఎవరో మీకు చెప్పుంటారు, ఎక్కడో మీరు విని ఉంటారు, అదే మీ చదువు ఉంటారు. మీ అందరికీ మనకి ఆ సోర్సెస్ ఉంటాయి. సరే, ఆ సోర్స్ ప్రకారం మీరు అండర్స్టాండ్ చేసుకుని మీరు తయారు చేసుకున్న దాంట్లో జగను షర్మిల ఏం మాట్లాడుకుని ఉంటారు, లేకపోతే షర్మిల భారతి గారు ఏం మాట్లాడుకుని ఉంటారు, వదిన ఆడపడుచు లేదా అన్న చెల్లి ఆ కుటుంబం, లేదా తల్లి వచ్చి ఏం చెప్పి ఉంటుంది, షర్మిల తరఫున కూతురు తరఫున కొడుకు ఏం చెప్పి ఉంటుంది, ఇవేవి మీకు అండర్స్టాండింగ్ రాలేదా? ఇప్పుడు నేను ఎంచుకున్న అంశం ఏదైతే ఉందో దానికి రిలవెంట్ థింగ్సే తీసుకుంటాను కదా. ఎందుకంటే మీరు ఒక 10 ఏళ్ళ పైన జరిగిన కథ నేను తీసుకుంటే దాంట్లో 100% 2 అవర్స్లో చెప్పాలంటే లిమిటేషన్ ఉంటుంది కదా దాంట్లో. కాదు, ఇప్పుడు ఇందులో ఆవిడ పాత్ర తక్కువ. ఇప్పుడు ఆవిడ బలంగా ఢీకొంటున్నారా, కొనలేకపోతున్నారా, చేయగలరా, చేయలేరా, దట్ ఈస్ డిఫరెంట్ కేసు పక్కన పెడితే ఇక్కడ అందరి శబ్దాలు చెప్పారు మీరు. పవన్ కళ్యాణ్, జగన్ గద్దె మెయిన్ శబ్దాలు ఆ ముగ్గురు ఉంటాయి అంతే. అవును, మీ సినిమా తీసేసరికి ఆ ముగ్గురే, బట్ ఈ సినిమా అయిపోయేసరికి ఆవిడ ఎంటర్ అయ్యారు కదా. ఇప్పుడు ఆవిడ వీళ్ళకన్నా బలంగా, ఇప్పుడు బయట వాళ్ళు వచ్చి ఎవరు మిమ్మల్ని కానీ నన్ను కానీ బయట వాళ్ళు వచ్చి తిట్టడం వేరు, మన ఇంట్లో వాళ్ళు వచ్చి మన కన్న పిల్లలు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు తిట్టడం వేరు. దానికి బలమైన జనాల్లో ఒక బలమైన రెస్పాన్స్ ఉంటుంది ఆటోమేటిక్గా. మీ సినిమా తీసేసరికి ఆవిడ తిట్టడం మొదలు పెట్టలేదు కదా, సో అందువల్ల మిస్ వెళ్తుంటుంది కదా. లేదు ఆ పార్ట్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఉన్నాయి. సో షర్మిల గారికి డైలాగ్స్ ఉన్నాయి, విజయమ్మ గారికి ఉన్నాయి డైలాగ్స్ ఉన్నాయి. సో సినిమాలో మీరు తీసుకొచ్చిన వాస్తవిక పాత్రలు అన్నిటికీ సంభాషణలు ఉన్నాయి. ఎస్. ఇవన్నీ పక్కన పెడితే ఇది మీది పొలిటికల్ థ్రిల్లర్ అని చెప్తున్నాడు, లేదు పొలిటికల్ బయోపిక్, పొలిటికల్ డాక్యుమెంటరీ, ఇంకో 2 జానర్లు కూడా ఉన్నాయి. ఆ 2 జానర్లు జనానికి అంత ఆసక్తిగా ఉండవు కదంటారు అన్నట్టు. అంటే డిపెండ్స్ అది ఎలా తీసారన్నది. అంటే ఇప్పుడు డాక్యుమెంటరీ అనే వర్డ్ కరెక్ట్ కాదు, ఎందుకంటే మీరు సినిమా ఫీచర్ ఒక పొలిటికల్ డాక్యుమెంటరీ కానీ పొలిటికల్ బయోపిక్ కానీ అంత ఆసక్తికరంగా ఉండవు. అంటే ఇప్పుడు పొలిటికల్ థ్రిల్లర్ అంటే వేరు. బయోపిక్ పొలిటికల్ థ్రిల్లర్ కదా. అంటే నేను అనేది బయోపిక్ అనేది కూడా ఇప్పుడు మీరు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ గారి బయోపిక్ అని అంటారు కొంతమంది, కానీ మీరు నిజంగా చూస్తే గాంధీ గారిని ట్రైన్లోంచి బయటికి తన్నటం నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా యాక్చువల్గా. అంటే ఆల్రెడీ మీరు ఒక కాన్ఫ్లిక్ట్ పెట్టేశారు. బ్రిటిష్ అనే ఒక విలన్ ఉంది, గాంధీ అని ఒక అండర్ డాగ్ హీరో ఉన్నాడు, ఎలా వాళ్ళను జయించాడు అనేది స్టోరీ. ఆ జయించిన తర్వాత ఆయన డెత్ వరకు వెళ్ళాం కాబట్టి అది బయోపిక్ అవుతుంది. సో ఆయన జీవితంలో ఉన్న అన్ని ముఖ్య ఘట్టాలు తీసుకుని ఉట్టి ఆయన కథ చెప్పినప్పుడు అది బయోపిక్ అవుతుంది. ఎప్పుడు మీకు ఆసక్తికరంగా ఉంటుందంటే బ్రిటిష్ అనే విలన్ మలాన బ్రిటిష్ అనే విలన్ను స్ట్రాంగ్గా చూపెట్టకపోతే గాంధీ బయోపిక్కి మీనింగ్ లేదు. మహానటి సావిత్రి బయోపిక్ కూడా తీసినప్పుడు మనకి అందులో విలన్ షేడ్ ఎవరిలో కనిపిస్తుంది? హీరో షేడ్లో కనిపిస్తుంది కొంతవరకు, జమినీ గణేషన్లో కనిపిస్తుంది, అంచేదే కావచ్చు. బట్ ఇక్కడ అది కాదు అంశం. ఈ జనరేషన్లో పుట్టిన ఆల్మోస్ట్ అందరికీ కూడా సావిత్రి గారితో పెద్ద పరిచయం లేదు, ఆవిడ గురించి చూడలేదు, ఏదో అక్కడక్కడ చదివిన కథలు విన్నవే. సో అంచేత మనకు ఆ బయోపిక్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో గాంధీ గారిది కూడా సేమ్ థింగ్. గాంధీ గారు మనం ఎవరు చూడలేదు, కరెక్ట్. ఆయన రైళ్ళు తోసారు, చిన్నప్పుడు పుస్తకంలో చదువుకోవడమే తప్పించి నిజంగా ట్రైన్లో తోయలేదని కొందరు అంటారు, కరెక్ట్. అదో డ్రామా క్రియేట్ చేశారని కొందరు అంటారు, చేశారని కొందరు అంటారు. అంచేత మనం చూస్తాం.
బట్ ఇప్పుడు మీరు తీసుకున్న ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ మీరే చెప్తున్నారు, నడుస్తున్న చరిత్రని యా మీరు విజువలైజ్ చేస్తున్నారు. కరెక్ట్. అది కూడా వినవస్తు మీకు ఎవరో ఇచ్చిన సోర్సులు, యా మీరు ఎక్కడెక్కడ చదివినవి ఇవన్నీ కలిపి ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉంటుంది అని మీరు చేస్తున్నారు. సో అది ఆసక్తికరంగా ఉంటాయి మరి ఆ 2 పార్ట్లు. ఆసక్తికరంగా అంటే అది నేను చెప్పలేను కదా. ఇప్పుడు నేను నా బెస్ట్ కెపాసిటీలో మీ స్టోరీ ఎలా చెప్తారు, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సార్. ఇప్పుడు నేను కానీ ఏ డైరెక్టర్ అయినా కూడా ఆసక్తికరంగా ఉంది అనుకునే తీస్తాడు కదా. ఆసక్తి ఉందా లేదా అనేది ఆడియన్స్ చెప్పాలి, నేను అలా చెప్తాను. అది ఆసక్తికరంగా ఉండడానికి ఏ డైరెక్టర్ చేస్తారు అంటే మీరు తీసుకున్న సబ్జెక్టు, మీరు విజువలైజ్ చేసిన స్క్రిప్ట్, మీకు ఒక ఐడియా, బేసిక్ ఐడియా ఉంటుంది కదా. మీరు తీసుకున్న రిజల్ట్ని మీరు 100% ఊహించలేకపోవచ్చు. పర్లేదు జనాలకి మాత్రం కూర్చోబెట్టగలను, కాసేపు చూస్తూ కూర్చోబెట్టగలను, బేసిక్ కొంత ఉంటుంది కదా. అది ఉండదండి. ఉండదా? నేను ఫ్రాంక్గా చెప్పచ్చు. అదంటే ఇప్పుడు ఏదో మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. ఆబ్వియస్లీ నాకున్న కెపాసిటీ తోటి దీన్ని చాలా డ్రమాటిక్గా తీయటానికి నేను ట్రై చేశానని చెప్తాను, కానీ చాలా డ్రమాటిక్గా ఉంటుందని నేను చెప్పడం కరెక్ట్ కాదు. అది ఇప్పుడు యాత్ర సినిమా ఫెయిల్ అయింది కనుక యా జగన్ మీద జనాలు ఆసక్తిగా లేరనే పబ్లిసిటీ కాదు, ఒక ప్రచారం అదనంటే కెట్టిన వాళ్ళు చేశారు, పడని వాళ్ళు చేశారు. సో ఇప్పుడు మీ సినిమా కూడా ఫెయిల్ అయితే అది మరింత బలంగా వెళ్తుందేమో. ఇప్పుడు నా పాయింట్ అంటే ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ యాత్ర, వేరే వాళ్ళ సినిమా మీద. ఇప్పుడు అది మనకు తెలియదు కదా. ఇప్పుడు ఏ సినిమా అయినా నేనే కాదు, సంవత్సరానికి వచ్చే 150 సినిమాల్లో ప్రతి డైరెక్టర్ అనుకుంటాడు ఆ సినిమా చూస్తారు, జనాలకి నచ్చుతుందని. సో తీసేంత వరకే మన చేతిలో ఉంటుంది, కానీ అది నేను చెప్పలేను కదా. అప్పుడు అది సినిమా నచ్చక చూడలేదా, ట్రైలర్ నచ్చక చూడలేదా, లేకపోతే ఇంకేమున్న కారణాలా, అది నాకు తెలియదు కదా. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, షర్మిల గారు 0 మీ లెక్క ప్రకారం. బట్ అప్పటికే జగన్ తెచ్చుకుని ఇమేజ్ అందా ఉండడం వల్ల, జగన్ జైల్లో ఉండడం వల్ల షర్మిల బయటకు వస్తే జనాలు భయంకరంగా వచ్చారు. ఎందుకు వచ్చారు భయంకరంగా? జగన్ ఇమేజ్ అప్పటికే డెవలప్ అయ్యి ఉంది కాబట్టి. ఈవెన్ దో ఇప్పుడు మీ షర్మిల ప్లేస్లో మీ సినిమాని పెడదాం, మీ సినిమా కూడా 0 అనుకుందాం. బట్ జగన్ గారి మీద ఉన్న మోజు, జగన్ గారి మీద ఉన్న ఇమేజ్, అవన్నీ కారణంగా మీ సినిమాకి తండోపతండాలుగా జనాలు వచ్చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ సినిమాకి దానికి కనెక్షన్ ఉంటుందని నాకు తెలియదు. ఎందుకంటే నరేందర్ మోడీ 2019లో ఎక్స్ట్రాడినరీగా గెలిచినప్పుడు ఆయన సినిమా రిలీజ్ చేస్తే ఎవరు చూడరు సినిమా. సో అప్పుడు సినిమా తీసే దాంట్లో ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదా, మోడీ మీద ఇంట్రెస్ట్ లేదా అంటే ఆయన ఎలా కనెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు మన యాత్ర ఫెయిల్యూర్ మనం ఎలా చూడాలంటారు? నాకు తెలీదు. నేను యాత్ర సినిమాని నేను కామెంట్ చేయను. రాజధాని ఫైల్స్ సినిమా చూసారా? నేను చూడాల. ఎందుకని? మీరు అన్ని సినిమా చూస్తారు కదా. నేను చూడండి అసలు చూడండి. వీలుగా మంచి సినిమాలు అందులో మీకు నాకు ఇంట్రెస్ట్ ఉన్న సినిమాని చూస్తాను నేను. ఈ 4 ఏళ్ల కాలంలో మరి అమరావతి ఇష్యూ ఉంటుందా ఉండదా సినిమాలో? ఉంటుంది. దాని మీ పెర్సెప్షన్ ఏంటి? అది మీకు సినిమా చూడాలి. ట్రైలర్లో పెట్టలేదు కదా. ట్రైలర్లోనా అన్ని పెట్టలేదు కదా. అది ఉంటే అప్పుడు మాకు మీ అభిప్రాయం తెలిసేది. ఇలా ఒక డైలాగ్ అయినా పెట్టి ఇక్కడ రాజధాని ఎందుకు లేదు, ఇక్కడే రాజధాని కావాలి, అది 2 డైలాగ్ ఏది పెట్టినా ఓహో ఈ ప్రాసెస్తో తీసుకుంటారని మేము ఒక అంచనాకు వస్తాం. అది కావాలని ఇగ్నోర్ చేశారా? కావాలని నేను చేయలేదు, జస్ట్ ట్రైలర్ రాలేదు అంతే. ఈ సినిమాకి, వ్యూహం సినిమాకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో వాళ్ళ నాయకులు, లేకపోతే సాక్షాత్తు జగన్ గారు, లేకపోతే మిథున్ రెడ్డి గారు, సంబడి స్పాన్సర్ చేశారు, అందుకే మీరు ఈ సినిమా తీశారు అని ఎవరినంటే మీరు ఏమంటారు? ఇప్పుడు ఇప్పుడు నేను అవుట్వర్డ్గా నేను చెప్తాను, మీరు ఇందాక చెప్పినట్టు తర్వాత ఎవరు ఊహలు వాళ్ళు ఊహించుకుంటారు. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ఊహించుకున్నట్టు వాళ్ళు ఊహించుకుంటారు. దాసరి కిరణ్ ప్రొడ్యూసర్ అని చెప్పారు, అదే మెయింటైన్ చేస్తాను, ఇంకేం లేదు. దాసరి కిరణ్ వైకాపా లీడర్ కదా, అవ్వచ్చు. అప్పుడు ఆయనకి ఎవరైనా ఇచ్చారా, ఆయన డబ్బులా, లేకపోతే ఆయన ఎక్కడన్నా దోచుకున్నారా బ్యాంకులో, అది నాకు తెలియదు. మీ వెనకాల మీ తెలుగుదేశానికి యాంటీ తెలుగుదేశం లేదా అంటే ప్రో జగన్, వీటన్నిటి వెనకాల మిథున్ రెడ్డి గారు ఉన్నారు అనే ఒక మాట ఉంది, అది ఎంతవరకు నిజం? మిథున్ రెడ్డి గారు నేను మొత్తం నా లైఫ్లో ఒకసారి కలిసాను. దేనికోసం కలిసి? దీనికోసం. ఇది జగన్ గారితో అపాయింట్మెంట్ ఇప్పించడానికి నా పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన రాకేష్ రెడ్డి అని, లక్ష్మీ ఎన్టీఆర్, ఆయన ద్వారా మిథున్ గారిని కలిసి, జగన్ గారిని కలిసి కొన్ని విషయాలు నేను తెలుసుకోవాలనే దాంట్లో ఒకసారి కలిసాను. అంతేకాని మీకు ఫండింగ్ ఏం లేదు? ఏమీ లేదు, డైరెక్ట్ ఫండింగ్. నేను ఓన్లీ ఫండింగ్ కేమ్ ఫ్రమ్ కిరణ్ గారు. అది బట్ ఆయనకి రిటర్న్ అయింది కదా, ఆయన ప్రొడ్యూసర్ కదా, ఆయన చాలా సినిమాలు తీశారు కదా. ఏ ప్రొడ్యూసర్ అయినా రూపాయి పెడితే కనీసం రూపాయి అప్పుడు ఆయన అడగాలి కదా.
సో వెస్టర్న్ ఇంట్రెస్ట్ లేవంటారు ఆయనకి ఇందులో. వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ నిజంగా ఇప్పుడు డబ్బులా, ఏదైనా పొజిషనా, లేకపోతే ఫ్యూచర్ ప్రాస్పెక్టా, ఎవరు ఏం చేసినా ఏదో ఊహించుకుని చేస్తారు, లేకపోతే దానం చేస్తారు. వన్ ఆఫ్ ద టూవే కదా, ఎవడు ఏ పని చేసినా ఇదే ఉంటుంది. నాకు సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్తో నేను చేశాను. దాసరి కిరణ్ ఇలాంటి సినిమా చాలామంది చూస్తారని అనుకున్నారా, లేకపోతే జగన్ గారి కోసం తీసారా, లేకపోతే జగనే ఫండింగ్ చేశాడా, ఆయన దోచుకున్నారా, ఆయన లేకపోతే ఎవరన్నా ఇచ్చారా అని నాకు తెలియదు కదా. అది నేను చెప్పేది. సో దాసరి కిరణ్ గారు వైకాపాలో మంచి పొజిషన్ ఆశిస్తూ ఉండొచ్చు, అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అన్న, కానీ అది అందులో తప్పైన ప్రతి ఒక్కరు చేసేది దానికోసమే కదా. యా, ఇప్పుడు రేపు ఇలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరికి బిలీఫ్ సిస్టమ్ ఉండదండి. ఒకరికి టీడీపీ ఇష్టం, ఒకరికి వీళ్ళు ఇష్టం, ఒక లాల్ ఇష్టం. యా, రేపు ఇలాగే నేను ఇంకోళ్ళు సమ్ XYZ వచ్చి వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చాయి, చంద్రబాబు ఇచ్చాడా, లోకేష్ ఇచ్చాడా, పవన్ కళ్యాణ్ ఇచ్చాడా పక్కన పెడితే డబ్బులు పట్టుకొచ్చి మీతోటి వచ్చి ఫలానా ఇలా యాంగిల్ సినిమా తీయాలంటే తీసేస్తారా? ఎవరి మీద? యాంటీ జగన్. అదే సబ్జెక్ట్ మ్యాటర్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి. సబ్జెక్ట్ మ్యాటర్లో ఏముంది అన్నది నాకు డ్రామాటిక్ ఇంట్రెస్ట్. చంద్రబాబుని లోకేష్ని హైలైట్ చేస్తూ వాళ్ళని హీరోలుగా చూపిస్తూ సినిమా తీయండి అని మీరు ఎదుర్కొంటారు. వాళ్ళకి డబ్బులు ఎలా వచ్చి మీకు అనవసరం, మీ డబ్బులు తీయం. ఎందుకు తీయలేనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఎన్ గారి మీద నాకున్న ఒపీనియన్ తోటి లక్ష్మీ ఎన్టీఆర్ తీశాను, ఆ మిగిలిందంతా ఈ సినిమాలో తీశాను. ఇంకా తీయటానికి ఏమీ లేదు. ఫస్ట్ మీకు సిబిఎం గారి మీద మంచి ఒపీనియన్ లేదు చెప్పాను కదా ఆల్రెడీ. యా, లోకేష్ తీయటం ఏమీ లేదు. యా, సో అప్పుడు ఇంక సినిమా ఏం చేస్తాను నేను? సినిమాలో తీయడానికి ఉన్నప్పుడే కదా నేను సినిమా తీసేది. మీరు ఇలాగే ఉంటే కొన్నాళ్ళ తర్వాత లోకేష్ సీఎం అయ్యాడు అనుకోండి, అప్పుడేమంటారు లోకేష్కి ఏమీ లేదని మీరు అనుకుంటున్నారు కదా, ఒకవేళ సీఎం అయ్యాడు అనుకోండి. సరే ఎవరైనా అవ్వచ్చు, నేను కూడా అవ్వచ్చు, మీరు కూడా అవ్వచ్చు. మీరు హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తే నేను ఏం చేయను. అవ్వడానికి కొంచెం ఎక్సర్సైజ్ అది అవ్వచ్చు, ఓకే. అప్పుడు నాకు తెలియదు ఇంత పెద్ద మహానుభావుడు ఇంట్లో దాగున్నాడు అని నేను తెలుసుకుంటాను, ఒప్పుకుంటారు. ఏం చేస్తాం, అంతే కదా, ఇంకేం చేస్తాం. మొత్తానికి శపథం వ్యూహం ఇంత షార్ట్ గ్యాప్లో రిలీజ్ చేయడం కరెక్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ? అది బేసిక్ కదా, అది మీనింగ్ లేదు. ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ పార్ట్ నచ్చింది అనుకోండి, సెకండ్ పార్ట్ రేపు రిలీజ్ అయినా చూస్తారు. నచ్చలేదు అనుకోండి, ఎప్పుడు రిలీజ్ అయినా చూడరు. సో గ్యాప్ అనే దానికి ఇట్ ఈస్ ఇర్రిలవెంట్ దానికి. అది అంతేనా? మార్చి 9ని మార్చి ఫస్ట్ వీక్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉండదు అన్న ఉద్దేశంతో వెంటనే రిలీజ్ ఏదైనా అనుకోండి. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే వీ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ అట్లీస్ట్ 45 days బిఫోర్ ఎలక్షన్కి. ఎంత దగ్గరగా అయితే అంత దగ్గర. అప్పుడు వ్యూహం లోకేష్ పూర్ణిమ ఇంత డీలే అయిపోయింది కాబట్టి ఇది కూడా వచ్చేసింది ఇక్కడికి, అంతే. యాక్చువల్గా దీన్ని రిలీజ్ చేయడం December 29. యా, దాదాపు గత 10-15 ఏళ్ళుగా మీరు అనేక చిన్న పెద్ద రకరకాల సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. మీకు ఫెయిల్ వాడితే మొదటి నుంచి చెప్తాను, నాకు ఫెయిల్యూర్తో సంబంధం లేదు, నాకు నచ్చితే నేను తీస్తాను, చూస్తే చూస్తారు లేకపోతే లేదు అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. చాలా సినిమాలకి వేరే ప్రొడ్యూసర్లు ఉండొచ్చు, కొన్నిటికి మీరే ప్రొడ్యూస్ చేసి ఉండొచ్చు రకరకాలుగా. బట్ ఈ 10-15 ఏళ్ళలో మీరు లాభాలు చూసారా, నష్టాలు చూసారా? లాభాలు నష్టాలు నాకు ఇప్పుడు నష్టం అనేది రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నష్టం అనేది దేనికి లింక్ అయి ఉంటుందంటే మీరు ఎంత ఖర్చు పెట్టారు సినిమాకి, ఏ పరిస్థితుల్లో తీశారు, ఎలా చేశారు అన్న దాని మీద ఉంటుంది. బయట నుంచి చూస్తే ఒక సినిమాతో కంపారిజన్ ఉంటుంది, క్రిటిక్స్ ఏదో అంటారు, ఇంకోళ్ళు ఎవరు ఏదో అంటారు. సో ఒక సినిమా మీరు 5 కోట్లలో తీసి 7 కోట్లు కలెక్ట్ చేస్తే హిట్, అదే సినిమా 10 కోట్లలో చేస్తే ఫ్లాప్. సో ఇట్స్ అబౌట్ ద మైనస్ అండ్ ప్లస్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్. ఆ బేసిస్లో నా సినిమాలు చాలా తక్కువ ఫెయిల్ అయ్యాయి. క్రిటిక్స్తో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది వేరు, ఆ యాంగిల్ మాట్లాడు. కరెక్ట్. నేను ఎందుకంటే మీ లివింగ్ స్టేటస్ గత 15 ఏళ్ళు ఏమీ తగ్గల. అవును. బట్ సాధారణ మనం ఎలా చూస్తామంటే వీడు ఏం చేస్తున్నాడు, ఏం చేసి ఇంత లెవెల్లో బతుకుతున్నాడు అనేది ఎవరైనా. ఇప్పుడు నేను నా జీతానికి నేను రేపు పొద్దున ఒక రోల్స్ రాసుకుంటే నేను ఖచ్చితంగా చూస్తాను, నాకేసి ఈ జీతం ఎంత, ఈ రోల్స్ రాసి ఎలా కొనగలిగాడు. సో మీరు గత 15 ఏళ్ళలో మీ లివింగ్ స్టాండర్డ్ పెరుగుతూనే వస్తుంది కానీ తగ్గుతూ వస్తలేదు. పైగా RGB 10 అని చెప్పి పెట్టారు, 5 ఫ్లోర్లు బిల్డింగ్ రెంట్కి ఇస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎలా వస్తుంది RGBకి డబ్బులు అన్న పాయింట్ జనాల్లో క్యూరియాసిటీ పాయింట్. నేను మీరు పబ్లిక్ డొమైన్లో ఉన్నారు కాబట్టి నేను అదే పాయింట్ అన్నా. వాళ్ళకి తట్టంది ఒకే చిన్న పాయింట్ ఏంటంటే ఏం చేసినా ఎంతో కొంత వాల్యూ ఉంటుంది. అది 10 రూపాయల, 100 రూపాయల, 1000 రూపాయల అనేది మీకు రేంజ్ ఉంటుంది. అప్పుడు నేను ఎంత కాస్ట్లో తీస్తున్నాను, ఎన్ని తీస్తున్నాను అన్న దాని మీద ఉంటుంది. సో మీకు ఆ విధంగా డబ్బులు వస్తున్నాయి ఆఫ్ కోర్స్. ప్లస్ డైరెక్ట్గా మీ రెమ్యునరేషన్. యా, కరెక్ట్.
సో అందువల్ల మీ అదే విధంగా మీ లివింగ్ స్టేటస్ మెయింటైన్ చేయగలుగుతూ వస్తున్నారు. యా సో బట్ మీ లివింగ్ స్టేటస్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది, పెరుగుతూనే ఉంది. బట్ జనాల దృష్టిలో అంటే మీ ఫ్యాన్స్ అనొచ్చు, లేకపోతే మీరు మిమ్మల్ని చూస్తున్న వాళ్ళు అనొచ్చు, అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు అనొచ్చు, మీ ఫ్యాన్స్ దృష్టిలో మీరు నేను అది పట్టించుకోను, నేను దాని గురించి మాట్లాడను, నాకు నచ్చింది నేను తీసుకెళ్తాను అండి. వాళ్ళ దృష్టిలో ఒక టెక్నీషియన్గా మీరు బాగా కిందకి దిగజారిపోయారనే ఫీలింగ్ ఇన్ జనరల్గా ఉంది. అది నా ఫీలింగ్ కాదు, ఇన్ జనరల్గా వాళ్ళ దృష్టిలో మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. ఒకప్పుడు శివ కావచ్చు, లేకపోతే ఇంకో సినిమా కావచ్చు. సార్ ఈ క్వశ్చన్ సార్ నాకు చెప్పేస్తాను. అది బాధ అనిపించట్లేదా నేను అడుగుతున్నాను. నేను అసలు అదే కదా బాధ అనిపించినప్పుడు చూస్తే చూడండి, లేకపోతే మా అంటానా, నేను ఎవరిని పట్టించుకోని అంటానా, ఇంతకని పైకి చెప్పారు సార్. ఇప్పుడు నన్ను ఎవడంటే ఏందా ఇంటర్వ్యూ బాగాలేదు అన్నది. లోపల ఇంటికి ఇప్పుడు ఓన్లీ 2 పాయింట్స్ అండి. అది అర్థం అవునంత తెలివి తక్కువ అని మీరు అనుకోవచ్చు. ఓకే, తెలివి ఉన్నవాడిని అయితే ఎందుకు చేస్తాను, నాకేదో లెక్క ఉంటుంది, అది పాయింట్. ఎందుకు నేను చెప్పను, నేను ఎందుకు చెప్పాలి అది. చాలా సార్లు నా హిట్లన్నీ యాక్సిడెంట్ చెప్పా. అది ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు నాకు హిట్ సినిమా ఎలా తీయాలో తెలిస్తే జనాలు నేను పట్టించుకోదు. జనాలకి ఏం పోదని ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో అంటారు, ఎవడో ఇది సీరియస్గా తీసుకోడు. అందరూ వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారు. మనం అనుకుంటాం ఏదో జనాలు ఏంటి రంగుపరులు అయిపోయినా ఎవరు అనుకోడు అక్కడ. అది ఏదో సరదాగా ఉన్న టైంలో నా టాపిక్ ఏదైనా వస్తే మీకు ఒక నెగిటివ్ కామెంట్, మీకు నచ్చని కామెంట్ పెట్టినప్పుడు, లేకపోతే కొంచెం స్ట్రాంగ్గా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు బ్లాక్ అనే ఆప్షన్ వాడతారు. నేను లైఫ్లో ఎప్పుడు నేను బ్లాక్ చేయాలి ఎవరిని ఎలా తిట్టుకోండి ఏమని చేసినా ఆ ఆప్షనే వాడరు. వాళ్ళ ఇష్టం వాళ్ళే, మీ ఇష్టం అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్ చదువుతారా? ఏం చదవరు. నాకు ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే అలాంటప్పుడు కొన్ని వస్తాయి. కానీ నేను ట్విట్టర్ కింద కామెంట్స్ అయితే నేను చూడను అసలు. అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఆ నెగిటివ్ కామెంట్స్ మీకు పంపరు కదా? పంపుతారు. డిపెండింగ్ ఆన్ వాడు ఏం రాశాడు అన్న దాని మీద ఇంట్రెస్టింగ్గా ఉంటే నెగిటివ్ అయినా పంపుతారు. ఎవడో బూతులు తిడతాడు, ఇంకో బూతుల్లో కూడా క్రియేటివిటీ ఉంటుంది కదా. నాకు పంపించే నెగిటివ్ కామెంట్స్ పంపుతారు, పాజిటివ్ కామెంట్స్ ఏముందో చూడడానికి. అంటే మీ ట్విట్టర్ కింద పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంతే కదా. అంటే నేను ట్విట్టర్ పెట్టగానే ఫస్ట్ టీడీపీ జనసేన వాళ్ళు చేస్తారు, ఫస్ట్ 100 వాళ్ళే ఉంటాయి. మొత్తానికి టీడీపీ జనసేనకి మీరు యాంటీ అనేది ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఎస్, నేను చంద్రబాబుకి యాంటీ, నేను జనసేనకి యాంటీ, నేను యాంటీ అనేది కరెక్ట్ కాదు, బట్ ఐఎమ్ టెలింగ్ మై ఒపీనియన్. పోనీ ఆ మూడు నాకు నచ్చవు, చంద్రబాబు నచ్చవు అని కాదు. నేను ఇప్పుడు ఊరికి నచ్చింది నచ్చదు అని పెట్టాను. రీజన్ చెప్తాను. ఈ కారణం మూలంగా నేను ఇది ఫీల్ అవుతున్నా. దట్ ఈస్ నచ్చదు, వ్యతిరేకం, పడడు, ఇలా ఏవో రకరకాల అన్ని తప్ప. చంద్రబాబు రీజన్ చెప్పకుండా నచ్చటం నచ్చకపోవటం వేరు, రీజన్ చెప్పినప్పుడు అది కామెంట్ అవుతుంది. అయితే సింగిల్ లైన్లో చెప్పాలంటే చంద్రబాబు మీ కామెంట్, హీఈస్ లైక్ ఎ స్నేక్. బికాస్ ఆఫ్ ది వేరియస్ థింగ్స్ హీ హస్ డన్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎన్టీఆర్. స్నేక్ అంటే భయపడాల్సిందే కదా. ఇప్పుడు ఏదంటే మనకి దానికి ఎలా చేస్తుంది, స్నేక్ ఉన్న నేచర్ ఏంటి, దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది, భయం ఉండదు. అప్పుడు భయం ఉండదు ఇంకప్పుడు. మరి పవన్ కళ్యాణ్ ఐ థింక్ ఈజ్ లైక్ ఒక బండిల్డ్ ఎనర్జీ అండ్ వితౌట్ ఎనీ ఛానలైజేషన్. అంటే ఎనర్జీ ఉండదు, అది కరెక్ట్ రూట్లో వెళ్ళకుండా డిసిపేట్ అయిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడు మీరు ఆయనకి అది కన్వే చేసే ప్రయత్నం చేయలేదా? నీ దగ్గర ఎనర్జీ ఉంది, చాలా ట్వీట్లో పెట్టాను. పవర్ స్టార్ అని మొత్తం ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను, అది కన్వే చేయడానికి చాలాసార్లు చేశాను. అలా ఇవన్నీ ఎందుకు ఆయన డైరెక్ట్గా మీరు ఎప్పుడు ఛానల్ చేస్తే చాలా డైరెక్ట్గా ఎలా చెప్తాను. ఇప్పుడు జగన్ కలిసారండి, జగన్ని కానీ అది కాదండి పవన్. ఇప్పుడు నేను ఆయన పబ్లిక్గా చేసిన ఒక కామెంట్ మీద, లేకపోతే ఒక పబ్లిక్గా చేసుకున్న ఒక పాలసీ మీద నేను ఒపీనియన్ ఇస్తాను. ఆ ఒపీనియన్ ఆయన దగ్గరికి వెళ్ళిందా లేదా, ఆయన తీసుకుంటాడా లేదా, అది ఆయన ఇష్టం కదా, నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా తీయడం కోసం మీరు జగన్ ఒకసారి కలిసి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నారు, లేదా మీకు ఉన్న డౌట్లు ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకున్నారు, మీ ఇద్దరి మీద ఏదో జరిగింది. బట్ ఇదే సినిమాలో ఇంకా మిగిలిన 2 కీలక అదే నేను అదే చెప్తున్నా. ఇప్పుడు పర్స్పెక్టివ్ అనేది ఉంటుంది. ఇది జగన్ పర్స్పెక్టివ్లో తీసిన సినిమా, అది నేను చెప్పేది.
అంటే ఇందాక జగన్ అది చెప్తున్నాను కదా, జగన్ perspective లో పర్స్పెక్టివ్. తీసిన సినిమా. కరెక్ట్. అందుకే జగన్ అందుకని నేను ఇది ప్రో జగన్ అని చెప్తున్నా. ప్రో జగన్ చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను. అదే అంటే నేను అందుకనే చంద్రబాబు కలవలేదు. ఇప్పుడు మహాత్మా గాంధీ మీద సినిమా తీస్తే బ్రిటిష్ని గాంధీ పర్స్పెక్టివ్లోనే చూస్తాం, బ్రిటిష్ పర్స్పెక్టివ్లో గాంధీని చూడం. అదే అంటే ఇక్కడ గాంధీ గారు జగన్, బ్రిటిష్ వాళ్ళు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అంటే ఒక వాళ్ళ విధంగా చూస్తే. సో వీళ్ళు ముగ్గురు మీదే మీకు ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండిపోయినాయి. ఇంకా మారవు. మానవుడు రేపేమవుతుందో తెలియదు కదా. ఓకే. సో ఇన్ని పరిశీలిస్తున్న వాళ్ళు ఎలక్షన్ ట్రెండ్ కానీ పీపుల్ మూడ్ కానీ ఆంధ్రాలో ఎలా ఉందో కూడా పరిశీలించారు. జీరో నాలెడ్జ్ నాకు. అస్సలు పట్టించుకోరా? నాకు తెలీదు. అంటే నాకునే లిమిటెడ్ టైంలో నేను సినిమా పరంగా సర్కిల్ ఉంటుంది కదా. ఇది చూస్తాను, కానీ ఇది ఎవరెవరు ఏదో చెప్తారు. నా ఆనెస్ట్ ఒపీనియన్ ఎవరికి ఏమీ తెలియదు. వాళ్ళు ఉన్న తెలివిని బట్టి వాళ్ళు ఏదో అనాలిసిస్ చూస్తే. రఘురామకృష్ణ స్నేహం ఉండి ఉండొచ్చు కదా మీకు? ఐ నో. బాంధవ్యం ఉందా? బంధుత్వం లేదా? బంధుత్వం లేదు, స్నేహం ఉంది. మరి ఆయన పరిస్థితులు మీకు చెప్పడానికి ఏదో ట్రై చేసి ఉండొచ్చు కదా? ఆయన చెప్పలేదు. మేమిద్దరం అంటే ఆయన కూడా చెప్తారు, నాకు రాము అంటే నాకు చాలా ఇష్టం, కానీ తను చేసే సినిమా నాకు నచ్చదు చెప్పారు. ఆయన కూడా అందరిలో కలిసిపోయారు. టీవీలో చెప్పారు ఆయన కూడా అందరిలో కలిసిపోయారు. మొత్తం ప్రపంచం వైపు, రాంగోపాలరావు మరోవైపు అని అనుకోవాల్సిందే. అప్పుడు ఆ లెక్కన ఓన్లీ రాంగోపాలరావు జగన్ వైపు, ప్రపంచం వేరే వైపు ఉందంటారా? కాదా? రేపు జగన్ గెలిస్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్ మీకు. ఎందుకంటే మీరే ఏదైతే ఊహించారో, మీరు ఏదైతే సినిమా తీశారో అది నిజమని మీరు కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక, లేదా ఆయన వ్యూహాలు ఫలించక వీళ్ళ వ్యూహాలు ఫలించి జగన్ ఓడిపోతే అప్పుడు మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది? నాకు ఏముంటుందండి అది, దిస్ ఇస్ కంప్లీట్లీ మీరు ఊహించింది రాంగ్ అని అనిపించచ్చు కదా. నేను ఊహించిన నాకు జగన్ మీద ఆయన ఓడినా గెలిచినా ఏం చేసినా నాకు జగన్ మీద ఒపీనియన్ అలాగే ఉంటుంది, ఏం మారదు. మీరు జగన్ గెలిచినప్పుడు ఏమన్నారని మీతో? నేను అడిగిన కొన్ని క్వశ్చన్స్కి చెప్పారు అంతే. ఫస్ట్ టైం మీరు వైఎస్ఆర్ గారు పోయినప్పుడు ఎప్పుడు ఆ మాట న్యూస్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, మీరు ఎంతసేపు అది పట్టింది? ఆబ్వియస్లీ వాజ్ ఎ టైం పీరియడ్ ఫ్రమ్ ద టైమ్ హెలికాప్టర్ మిస్సింగ్ నుంచి డెత్ న్యూస్ రావడానికి మధ్యలో మీ హోప్స్, ఇలాంటి కొన్ని ఎమోషనల్ ఆస్పెక్ట్స్ అడిగాను నేను ఎక్కువ. ఓకే, ఎమోషనల్ ఫీలింగ్స్ ఆయన. సో మీరు బయట చూసిన దానికి, విన్నదానికి, జగన్ పర్సనల్గా ఫేస్ టు ఫేస్ కలిసిన దానికి మీకు ఎలా అనిపించింది? ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ డిగ్నిఫైడ్ అండ్ చాలా సటిల్డ్ అండ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ ఇట్స్ హెడ్ వెన్ హీ టాక్స్. మీరు కొంచెం పబ్లిసిటీ ఎక్కువ కోరుకుంటారు, అందుకోసమనే హడావిడి చేసి విజయవాడ వెళ్ళి ఎయిర్పోర్ట్లోను, ఆ తర్వాత అంతకుముందు సినిమా టికెట్లు ఇష్యూ. చాలాసార్లు ఇది కూడా చెప్పాను, నేను ఏం చేసినా కూడా పబ్లిసిటీ కోసం చేస్తాను. నేను చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇదంతా కూడా పబ్లిసిటీ అన్నీ, అంతా ఏం చేసినా అంటే అన్నీ వచ్చినట్టే కదా. రెండు కోసం డబ్బులు, పబ్లిసిటీ రెండు కూడా కదా. వాట్ ఎవర్. సో మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రెండు సినిమాల్ని జనం మేము ఎందుకు చూడాలి అంటే ఒక సింగిల్ ఆన్సర్ ఏం చెప్తారు? వాళ్ళకి ట్రైలర్ నచ్చితే చూస్తారు, లేకపోతే లేదు, అంతగానే ఏం లేదు. అందుకని మీరు ఎందుకోసం చూడండి అని చెప్పరు. నేను చెప్పను. సో వాట్ అబౌట్ నెక్స్ట్ ప్రాజెక్టులు సార్? ఇంకా పేరు పెట్టలేదు, జస్ట్ వర్క్ జరుగుతుంది. అంతవరకు మేము మిమ్మల్ని ట్విట్టర్లో చూడటమే, పగలు రాత్రి కూడా. పగలు మంచి కామెంట్లు, రాత్రి మంచి ఫోటోలు. డైలీ తీసుకుంటారు వాటిక? మోస్ట్లీ డైలీ. మరి నైట్ షూటింగ్ ఉంటే తప్పిస్తే. బట్ ఇంకా సాచురేషన్ పాయింట్కి వచ్చుంటారు కదా మీకు. ఏం సాచురేషన్ పాయింట్? ఇంకెన్ని పెగ్గులు తాగినా మీకు ఏమి ఎక్కకపోవడం కానీ, ఫీల్ అవ్వడం కానీ? నాకేం అసలు హై ఏమి రాదు నాకు. జస్ట్ ఎంజాయ్ హోల్డింగ్ గ్లాస్. ఎంజాయింగ్ హోల్డ్ ఎ గ్లాస్ అంతే. అండ్ సేమ్ టైం హోల్డ్ ఎ గర్ల్. ఆఫ్ కోర్స్ అది కూడా మీకు ఎంజాయింగే కదా. ఆఫ్ కోర్స్, లేకపోతే ఎందుకు పెట్టుకున్నాం? ఒక చేతిలో గ్లాసు, ఒక చేతిలో అమ్మాయి ఉంటే మీకు చాలు. ఎస్, లైఫ్ అంతకుమించి పెద్దగా మీ కోరికలు ఉండవు, ఏం ఉండవు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఆనెస్ట్ ఆన్సర్స్. మీరు ఎక్కడ ఇంటర్వ్యూలో మధ్యలో లేస్తారేమో మా ఆఫీస్ రమ్మన్నా, మా ఆఫీసులో అయితే తలుపేసేయచ్చు కదా. మీ దగ్గర థ్యాంక్ యూ సార్. నాకు ఎందుకంటే నాకు ఇరిటేషన్ రిపిటేటివ్ క్వశ్చన్స్ వస్తాయి, నాట్ అబౌట్ సో కాల్డ్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.